నమస్తే శివుడు గారు. నమస్తే అండి. సార్ చెప్పండి, అంటే అసలు మీరు పతాంజలి యోగా గురువు మారారు, దాంతోపాటు ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖకు కూడా అధ్యక్షుడు ఉన్నారు అనమాట. ఎలా మొదలైంది మీ యోగా ప్రస్థానం? 5000 సంవత్సరాలకు పూర్వం భారతదేశంలో పతంజలి మహర్షి అనేటువంటి గొప్ప వ్యక్తి ఈ యోగా శాస్త్రాన్ని ప్రపంచానికి అందించాడు. నిజానికి అంతకు ముందు నుంచే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా యోగా సంబంధించినటువంటి సూత్రాలు అన్నీ కూడా వేదాల్లో ఉపనిషత్తుల్లో నిక్షిప్తం చేయడం జరిగింది. మన పూర్వీకులందరూ కూడా నిత్యం యోగాను అభ్యసించేవారు. అయితే అనేక గ్రంథాల్లో అనేక చోట్ల విస్తరించిన యోగ సూత్రాలన్నిటిని కూడా ఒక దగ్గరికి క్రోడీకరించి ఒక సబ్జెక్ట్ వైజ్గా విభజన చేసి అష్టాంగ యోగా పేరు మీద అందించినట్టుగా మనకు ఈనాటి చరిత్ర చెబుతోంది. అందుకని ఈ యోగ శాస్త్రానికి పతంజలి యోగ శాస్త్రం అని మనకు ఈనాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ 8 అంశాల్లో సాధన చేసినటువంటి వ్యక్తి పరిపూర్ణుడవుతాడు. అప్పుడు తన జీవితం ప్రారంభించినటువంటి వ్యక్తి సమాజానికి, దేశానికి, కుటుంబానికి మేలు చేయగలుగుతాడు. కరోనా, దీన్నే కోవిడ్-19 ఈ యొక్క వైరస్ విస్తృతంగా ప్రపంచంలో విస్తరిస్తూ మానవ మనుగడకి ప్రమాదాన్ని కలిగించే స్థితికి చేరుకున్నది. ఈ యొక్క కోవిడ్-19 వైరస్ని నిరోధించేటటువంటి మెడిసిన్ ఇప్పటివరకు ప్రపంచంలో తయారు కాలేదు. దానికి ఉన్నటువంటి నివారణ మాత్రమే ఈరోజు మనకు అవకాశంగా ఉంది. అది మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్, ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకోవడమే. వ్యాధి నిరోధక శక్తి, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఒకటి. రెండోది శ్వాస వ్యవస్థని శక్తివంతం చేసుకోవడం. రెండోది మన యొక్క ఆహారం, మన డైట్ కూడా ప్రోటీన్స్తో కూడినటువంటి బ్యాలెన్స్డ్ డైట్, ఆరోగ్యకరమైనటువంటి పూర్తి శాకాహారంతో కూడినటువంటి డైట్ తీసుకోవడం. మూడోది ఎప్పుడైనా నీళ్లు తాగినప్పుడు గోరువెచ్చని నీళ్ళు తాగడం. అలాగే ఉదయం సాయంత్రం 2 పూటల లేదా 3 పూటల కషాయం, తులసి కషాయాన్ని మనం తీసుకోవడం వల్ల కూడా మన యొక్క శ్వాస వ్యవస్థని శక్తివంతం చేసుకుంటాం. అలాగే మన యొక్క ఇమ్యూనిటీ సిస్టాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. మనం కషాయంలో కొన్ని తులసి ఆకులు, అలాగే కొన్ని మిరియాలు, అలాగే పసుపు, కొంత చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా బెల్లం, అలాగే తిప్పతీగ, దీన్నే అమృతవల్లి అంటారు. తిప్పతీగ ఆకులు కానీ, తిప్పతీగ కాడ కానీ, అలాగే కొద్దిగా దాల్చిన పొడి, ఈ 6 రకాల మిశ్రమాన్ని బాగా మరిగించి వడపోసి ఆ కషాయాన్ని ఉదయం సాయంత్రము తీసుకోవడం వల్ల మన శ్వాస వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు దీంతో పాటుగా యోగాలో కూడా దీనికి అద్భుతమైనటువంటి రెమెడీ, కరోనాని తట్టుకునే శక్తి, శ్వాస వ్యవస్థని బాగా శక్తివంతం చేసేటటువంటి కొన్ని ప్రత్యేక ఆసనాలు ఇప్పుడు మీకు వేసి చూపిస్తాము. అలాగే కొన్ని ప్రాణాయామాలు, ముఖ్యంగా శ్వాస వ్యవస్థని శక్తివంతం చేసేది, ఇమ్యూనిటీ సిస్టాన్ని పెంచేటటువంటిది. మొదటిది నిలబడి చేసే దాంట్లో మన యొక్క లంగ్స్ ఎన్లార్జ్ చేసేటటువంటి, దీన్ని అర్ధ చక్రాసనం అంటాం. 2 చేతులు నడుము మీద ఉంచండి. అలాగే నడుము పై భాగాన్ని వెనక్కి బాగా బెండ్ చేయడం వల్ల మన యొక్క లంగ్స్ బాగా ఎన్లార్జ్ అవుతాయి. దీని ద్వారా మన శ్వాస వ్యవస్థ బాగా ఇంప్రూవ్ అవుతుంది. 1, శ్వాస లోనికి పీలుస్తూ కొద్దిగా కాలు దూరం ఉంచండి, 2 కాళ్ళు. దీన్నే ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. మన లంగ్స్ని బాగా ఎన్లార్జ్ చేసేది. శ్వాస లోనికి పీలుస్తూ నడుము పైభాగాన్ని వెనక్కి బెండ్ చేస్తూ 2 చేతుల్ని వెడల్పు చేస్తూ 1 2 1 2 ఇలా రిలాక్స్. ఇలా ఒక్కొక్కటి 5 నుంచి 10 సార్లు, 5 to 10 టైమ్స్ చేయవచ్చు. కూర్చొని చేసే ఆసనంలో మన లంగ్స్ని కొద్దిగా ఎక్సర్సైజ్ కలిగించి శ్వాసని ఇంప్రూవ్ చేసేటటువంటి ఒక 2-3 ఆసనాలు ఉన్నాయి. ఇది 2 మోకాళ్ళ మీద డైరెక్షన్ మార్చ్, ఇలా నడుములో చేతులు ఉంచండి. దీన్ని అర్ధ చంద్రాసనం అంటాం లేదా అర్ధ ఉష్ట్రాసనం అంటాం. ఇది కూడా మన శ్వాస వ్యవస్థ పైన ప్రభావం పడుతుంది, శక్తివంతం చేస్తుంది. గాలి లోనికి పీలుస్తూ నడుము పైభాగాన్ని వీలైనంత మేర వెనక్కి వంచాలి. 1 2 ఇలా. ఇది కూడా 5 to 10 టైమ్స్ చేయొచ్చు మన యొక్క సామర్థ్యాన్ని బట్టి.
దీంట్లో రెండోది పూర్ణ ఉష్ట్రాసన, దీన్నే ఉష్ట్రాసన అంటాం. 2 చేతులు ఒక్కొక్కటి తీసుకెళ్ళి మెల్లిగా మన పాదాల పైన ఉంచాలి. రెండో చేతికి రెండో పాదం పైన పొట్టని ముందుకు తోసి ఛాతీ విరిచి మెడ వెనక్కి వాల్చాలి. గాలి లోనికి పీల్చి ఒక 10 సెకండ్ల పాటు ఆపించాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇలా మనకు ఎంత వీలైతే అంతసేపు చేయవచ్చు. గోముఖాసన్, ఇది కూడా మన శ్వాస వ్యవస్థని బాగా ఇంప్రూవ్ చేస్తూ ఉంది. 1 ఎడమ కాళ్ళని సీట్ కింద, మనది ఏ కాలు అయితే మన పైన ఉంటుందో ఆ వైపు ఉన్న చేయి పైనుంచి, 3 కింద ఉన్న చేయి కింద, 4 వెనుక 2 చేతులు కలపాలి. మన పైన ఉన్న చేయి నిటారుగా స్ట్రైట్గా ఆకాశం వైపు ఉండాలి. మన వెన్నెముక నిటారుగా ఉండాలి. మన తల కూడా నిటారుగా ఉండాలి. శ్వాస నిండుగా లోనికి పీల్చి ఆపి ఉంచాలి. రిలాక్స్. ఇలా ఇది రెండో వైపు కూడా చేయవచ్చు. కుడి కాలు కింద, ఎడమ కాలు పైన, ఎడమ చేయి పైన, ఏ కాలు పైన ఉందో ఆ చేయి పై నుంచి తీసుకెళ్ళాలి. ఏ కాలు కింద ఉందో ఆ చేయి కింద నుంచి. వెనుక 2 లాక్ చేయాలి. తల నిటారుగా ఉండాలి. శ్వాస లోనికి పీల్చి ఆపేయాలి. రిలాక్స్. ఇది కూడా మన శ్వాస వ్యవస్థని శక్తివంతం చేయడానికి ఉపయోగపడుతుంది. శ్వాసని బాగా శక్తివంతం చేసేటటువంటి ఒక ఆసనం ఉంది, అది చేద్దాం. దాని పేరు చక్రాసన్. 1 ఇప్పుడు మన శ్రీనివాస్ గారు వేసి చూపించారు. అలా 2 కాళ్ళు 2 చేతులు నేల కానించి నడుముని పొట్టని భాగాన్ని పైకెత్తాలి. బాగా మన యొక్క అనేక ప్రయోజనాలు ఉంటాయి దీనివల్ల. కానీ శ్వాస వ్యవస్థను కూడా శక్తివంతం చేయడం ఇందులో ఒక భాగం. రిలాక్స్. ఇది కొంచెం కఠినంగా ఉంటుంది, అందరూ చేయవచ్చు, చేయలేకపోవచ్చు. రిలాక్స్, పైకి రిలాక్స్. ప్రధానంగా శ్వాస వ్యవస్థని శక్తివంతం చేసేటటువంటిది భస్త్రిక ప్రాణాయామం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో భస్త్రిక. వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. చూపుడు వేలు బొటన వేలు 2 టచ్ చేసి మిగతా 3 వేలు ముందుకు చాచి మోకాళ్ళ మీద ఉంచాలి. మనకు వీలైన ఆసనంలో చేయవచ్చు. పద్మాసనం కానీ, సిద్ధాసనం కానీ, లేదా సుఖాసనం కానీ. మనకు అనుకూలంగా ఏ ఆసనం వీలైతే ఆ ఆసనంలో కూర్చొని చేయవచ్చు. వెన్నెముక నిటారుగా ఉంచాలి. నిండుగా శ్వాసలోనికి పీల్చాలి 2 ముక్కుల ద్వారా. ఒక 2 సెకండ్లు ఆపాలి. మొత్తం బయటికి వదలాలి. మళ్ళీ ఒక 2 సెకండ్లు ఆపాలి. మొత్తం బయటికి వదలాలి. ఇలాగ మీరు చేస్తుండండి. ఇలా మన శ్రీనివాస్ గారు చేస్తూ ఉంటారు. అది చూస్తూనే నేను చెప్పేది వింటూ ఉండండి. ఇలా భస్త్రిక ప్రాణాయామంలో మన లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అవుతాయి. మన నిండుగా శ్వాసని మన శక్తి మేర, మనకి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి మేర గాలిని లోనికి పీల్చడం వల్ల లంగ్స్ బాగా ఎన్లార్జ్ అవుతాయి. దీంతో మన యొక్క ఊపిరితిత్తులకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. అలాగే మనం మొత్తం గాలి బయటికి వదలడం వల్ల ఊపిరితిత్తులన్నీ దగ్గరికి పిండబడతాయి. దీంతో మూలలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా బయటికి వదిలివేయబడతాయి. మనం నార్మల్ బ్రీతింగ్లో 500 ml మాత్రమే శ్వాసని గాలిని లోనికి పీల్చుకుంటాం. దీనివల్ల మనకి తక్కువ స్థాయిలో ఆక్సిజన్ లభిస్తుంది. ఇలా భస్త్రిక ప్రాణాయామంలో మనం పూర్తిగా గాలిని లోనికి పీల్చినప్పుడు 2500 ml నుంచి 3000 ml వరకు మనము గాలిని లోనికి నింపగలుగుతాం నిండుగా గాలి పీల్చినప్పుడు. అలాగే మనం బయటికి వదిలినప్పుడు 1200 నుంచి 1500 ml వరకు మనం బయటికి వదలగలుగుతాం. దీని ద్వారా శ్వాస వ్యవస్థ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనకు ఎక్కువ ఆక్సిజన్ మనకు లభిస్తుంది. మన శరీరంలో ప్రధానంగా ఇమ్యూనిటీ సిస్టమ్ని శక్తివంతం చేసేది ఆక్సిజన్ యొక్క లభ్యత పైన ఆధారపడి ఉంటుంది. ఎంత ఆక్సిజన్ని మన శరీరానికి మనం అందిస్తామో అప్పుడే మనలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే శ్వాస వ్యవస్థలో ఉన్నటువంటి సమస్త దోషాలన్నీ, ఆస్తమా, ఆయాసం, బ్రాంకైటిస్, అలాగే సైనస్, ఉబ్బసం లాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ భస్త్రిక ప్రాణాయామంలో తొలగిపోతాయి. ఇలా నిదానంగా ఒక 5 నుంచి 10 నిమిషాలు, మనకు వీలైతే 10 నుంచి 15 నిమిషాలు, ఎంత ఎక్కువసేపు చేస్తే మనకు అంత ఎక్కువ ప్రయోజనం
ఉంటుంది. ఈ భస్త్రిక ప్రాణాయామాన్ని మనం ఉదయం సాయంత్రం 2 పూటలు చేయాలి, 10 నుంచి 15 నిమిషాలు. ఎవరు శ్వాస సంబంధ సమస్యలు లేనటువంటి వాళ్ళు, శ్వాస సంబంధ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ సమయం చేయాలి. 15 నుంచి 20 నిమిషాలు కూడా చేయొచ్చు, ఉదయం సాయంత్రం 2 పూటల. ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ అలాగే గుండె సంబంధ సమస్యలు, బైపాస్ సర్జరీ లాంటి సమస్యలు లేనటువంటి వాళ్ళు, హైపర్ టెన్షన్ లేనటువంటి వాళ్ళు, కిడ్నీ లేదా లివర్ సమస్యలు లేనటువంటి వాళ్ళు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ బెనిఫిట్ని మనం పొందడం కోసం దీన్ని కొద్దిగా వేగంగా కూడా చేయవచ్చు. స్టార్ట్. ఇలా వేగంగా కూడా చేయొచ్చు. ఇందులో ఇంకా శక్తివంతంగా చేయాలనుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలు లేనటువంటి వాళ్ళు భస్త్రిక ప్రాణాయంలో ప్రకార్ 2 అంటే ప్రకార్ 2 అంటే రెండోది ఇది, దీన్ని అడ్వాన్స్ అని కూడా అంటాం. ఈ వేగంగా చేయడము, అలాగే చేతులు పైకెత్తి కిందికి తీసుకొస్తూ ఫోర్స్గా చేయడము అందరూ చేయకూడదు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళే ప్రధానంగా హైపర్ టెన్షన్, గుండె సంబంధ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు వేగంగా చేయకూడదు. అటువంటి వాళ్ళు నిదానంగా చేయాలి. వ్యాధి నిరోధక శక్తిని శక్తివంతం చేసేటటువంటి మరొక 2 ప్రాణాయామాలు ఉన్నాయి. అవి రెండోది అనులోమ విలోమ, దీన్నే నాడీ శోధన ప్రాణాయామం అంటాం. ఇది చూపుడు వేలిని మర్చి పట్టుకోవాలి బొటన వేలుతో ఎడముక్కు కుడి ముక్కు మూసి ఎడముక్కు ద్వారా లెఫ్ట్ నాజిల్ నుంచి శ్వాస లోనికి తీసుకోవాలి. లెఫ్ట్ నాజిల్ని 2 మధ్య వేళ్ళతో మూసివేసి రైట్ నాజిల్ ఓపెన్ చేసి కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటికి వదలాలి. మళ్ళీ తిరిగి కుడి ముక్కు ద్వారా రైట్ నాజిల్ నుంచి శ్వాస లోనికి పీల్చాలి. రైట్ నాజిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాజిల్ ద్వారా బయటికి వదలాలి. ఇలా దీన్ని ఒక సర్కిల్ అంట, ఒక సైకిల్. ఇలా మనం నిమిషానికి 5 నుంచి 10 సైకిల్ చేసేటటువంటి వేగంతో చేయాలి. అంటే నిదానంగా, ఎంత నిదానంగా చేస్తే అంత ఎక్కువ ప్రయోజనం మనకు కలుగుతుంది. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం. దీని ద్వారా మన శరీరంలో నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, నాడీ మండల వ్యవస్థ, అలాగే మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. వీటితో పాటు అలాగే మన దేహంలో 7 గ్లాండ్స్ కూడా చక్కగా పనిచేస్తాయి. అలాగే మన దేహంలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ తొలగిపోయి హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయబడుతుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఈ అనులోమ విలోమ ప్రాణాయామం ద్వారా. ఇది నిదానంగా చేస్తాం కాబట్టి, ఎంత నిదానంగా చేస్తే అంత ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది కాబట్టి అందరూ చేయవచ్చు. ఇంతకుముందు చేసినటువంటి భస్త్రిక ప్రాణాయామం ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి, ఉదయం సాయంత్రం 2 పూటల. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం భోజనం చేసిన తర్వాత 1 గంట తర్వాత నుంచి ఎప్పుడైనా చేయవచ్చు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎక్కడైనా చేయవచ్చు. నెక్స్ట్ 3వది మెడిటేషన్, దీన్నే మనం ధ్యానం అంటాం. చూపుడు వేలు బొటన వేలు 2 కలిపి మిగతా 3 వేలు మోకాళ్ళ మీద నుంచి వెన్నెముక నిటారుగా ఉండాలి. కళ్ళు మూసుకొని మన యొక్క సహజమైనటువంటి శ్వాసను గమనిస్తుండాలి. నార్మల్ బ్రీతింగ్, సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసని గమనిస్తూ క్రమంగా మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలని ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఆలోచన రహితమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి. దీన్ని శూన్య స్థితి అంటాం.
క్రమంగా మనలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ మొత్తం తొలగించి క్రమంగా మన యొక్క మనసుని, మన యొక్క దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య భాగంలోని, దీన్ని భ్రూ మధ్య భాగం అంటాం, ఆ భాగంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆ ఆజ్ఞాచక్రం పైన మన యొక్క మనసుని లగ్నం చేసి దృష్టిని కేంద్రీకరించి సమాధి ధ్యాన స్థితిలోకి, శూన్య స్థితిలోకి వెళ్ళాలి. రిలాక్స్. ఇలా ఉదయం సాయంత్రం 2 పూటల మెడిటేషన్ మినిమం 5 నిమిషాలు చేయవచ్చు. మ్యాక్సిమం మన యొక్క సమయాన్ని బట్టి 10-15 నిమిషాలు చేయవచ్చు. దీని ద్వారా కూడా మనసు ప్రశాంతమవుతుంది. ఆందోళన, టెన్షన్స్ అన్నీ తొలగిపోయి మనలో సహజంగా రిలీజ్ కావాల్సినటువంటి హార్మోన్స్ సహజంగా రిలీజ్ అవుతాయి. ఇవాళ సమాజం లోపల ఎక్కువ మందిని బాధ పెడుతున్నటువంటి ఈ సమస్య స్పైనల్ కార్డ్కి సంబంధించినటువంటి నడుము నొప్పి, అలాగే బ్యాక్ పెయిన్, అలాగే సయాటికా, అలాగే సర్వైకల్ స్పాండిలైటిస్, అలాగే డిస్క్, స్లిప్ డిస్క్ లాంటి వెన్నెముకకు సంబంధించినటువంటి సమస్యలతో సమాజంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మందులన్నీ లక్షణాలని తాత్కాలికంగా తొలగిస్తాయి, కానీ పూర్తి స్థాయిలో చికిత్స అందించలేవు. కాబట్టి యోగా ప్రాణాయామాలు చేయండి, మీకు ఈ బ్యాక్ పెయిన్ పూర్తిగా తొలగిపోతుందని అందరూ డాక్టర్లు కూడా సూచిస్తూ ఉన్నారు. అందుకని ఇవాళ బ్యాక్ పెయిన్కి పూర్తి స్థాయిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నివారణ మరియు చికిత్స, ఈ రెండు కూడా యోగాలో మనకు అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాల్ని మీకు ఇప్పుడు మేము చూపిస్తాం. ముందుగా అర్ధ చంద్రాసన్. 2 మోకాళ్ళ మీద నిలబడాలి. 2 మోకాళ్ళ మధ్యన కొద్దిగా గ్యాప్ తీసుకోవాలి, 1 అడుగున్నర దూరం. 2 చేతులు నడుము పైన ఉంచాలి. శ్వాసని లోనికి పీలుస్తూ నడుము పైభాగాన్ని కొద్దిగా వెనక్కి వాల్చాలి. 1. ఇలా ఎంతసేపు శ్వాసని లోనికి ఆపి ఉంచగలుగుతామో అంతసేపు ఆపి ఉంచాలి. ఇక ఉంచలేనప్పుడు శ్వాసని బయటికి వదులుతూ కమ్ బ్యాక్, రిలాక్స్. మళ్ళీ ఒకసారి 1. శ్వాస నిండుగా లోనికి పీలుస్తూ వెనక్కి ఉంచాలి. మన శరీరాన్ని వీలైనంత మేర మెడ కూడా వెనక్కి వాల్చేయాలి, నెక్ కూడా. కమ్ బ్యాక్, శ్వాస వదులుతూ మళ్ళీ వెనక్కి రావడం, రిలాక్స్. ఎవరికైతే హెర్నియా సమస్య ఉంటుందో అటువంటి వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. అలాగే పొట్టకు సర్జరీ జరిగినటువంటి వాళ్ళు, మేజర్ సర్జరీ జరిగినటువంటి వాళ్ళు, 1 సంవత్సరం లోపుగా సర్జరీ జరిగి ఉంటే వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. మిగతా వాళ్ళు అందరూ కూడా ఈ ఆసనం చేయవచ్చు. ఎంతసేపు వీలైతే వాళ్ళ శక్తి మేర ఆసనం యొక్క పూర్ణ స్థితిలో హోల్డింగ్ చేయవచ్చు. దానివల్ల మనకు ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళు 5 to 10 టైమ్స్ చేయాలి, ఉదయం సాయంత్రం 2 పూటల. ఆ సమస్య లేనటువంటి వాళ్ళు, నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు అయితే 2 లేదా 3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఆసన్ ఉష్ట్రాసన్. కుడి చేయి తీసుకెళ్ళి కుడి పాదం పైన ఉంచాలి, ఎడమ చేయి తీసుకెళ్ళి ఎడమ పాదం పైన ఉంచాలి. నడుము పైభాగం వెన్నెముకని వెనక్కి ఉంచాలి, మెడ వెనక్కి వాల్చేయాలి. శ్వాసని లోనికి నిండుగా పీల్చి ఆపివేయాలి. ఇది క్యామిల్ పోస్చర్, ఉష్ట్రాసన్ అంటాం, ఒంటె పొజిషన్. ఈ స్థితిలో కూడా మనకి ఎంతసేపు వీలైతే అంతసేపు శ్వాసని లోపల ఆపి ఉంచగలిగినంతసేపు మనం ఈ ఆసనంలో ఉండవచ్చు. మెల్లిగా రిలాక్స్, శ్వాసని బయటికి వదులుతూ రిలాక్స్ అవ్వాలి. కూర్చోండి. ఇది కూడా ఇప్పటి మాదిరిగానే హెర్నియా సమస్య ఉన్నటువంటి వాళ్ళు, అలాగే పుట్టకు సర్జరీ అయినటువంటి వాళ్ళు, 1 సంవత్సరం లోపు ఉన్నటువంటి వాళ్ళు చేయకూడదు. మిగతా వాళ్ళు అందరూ చేయవచ్చు. ఇప్పుడు చేసినటువంటి 2 ఆసనాలు కూడా నడుము నొప్పి, అలాగే వెన్నెముకలో ఉన్నటువంటి బ్యాక్ పెయిన్, అలాగే సర్వైకల్ స్పాండిలైటిస్, మెడ నొప్పులను కూడా బాగా తగ్గిస్తుంది. దీంతోపాటు అడిషనల్ బెనిఫిట్ ఈ రెండింటిలో థైరాయిడ్ సమస్యను కూడా తగ్గించేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు చేసినటువంటి ఆసనంలో. ఇంకా బ్యాక్ పెయిన్ని ఎఫెక్టివ్గా తగ్గించే ఆసనాల్లో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి బోర్లా పడుకొని చేసే ఆసనాలు. బోర్లా పడుకొని చేసే ఆసనాలు అన్నీ కూడా 4 రకాల ఆసనాలు ఉన్నాయి. ఈ 4 కూడా బ్యాక్ పెయిన్ని బాగా తగ్గిస్తాయి. ముందుగా మకరాసన్. ఒక్కో కాలుని ఇలా సీటుకు తగిలిస్తూ 1 2 3 4 5
6 with both legs. 1 2 3 4 5 6. రిలాక్స్. ఇది ఈ విధంగా మొదటిది, దీన్ని మకరాసన అంటాం. ఇలా కాళ్ళు ఒక్కొక్కటి సీటుకి తగిలించే విధంగా చేయడం వల్ల వెన్నెముక పైన, డిస్కుల పైన కింద నుంచి మూమెంట్ కలుగుతుంది, ప్రెషర్ కలుగుతుంది. దీంతో ఈ డిస్కుల మధ్యలో కదలికలు ఎటువంటి ఆటంకం లేకుండా ఫ్రీగా మూమెంట్ అవుతాయి. రెండవది భుజంగాసన. రెండు అరచేతుల్ని ఛాతీకి ఇరువైపులా పక్కగా ఉంచాలి. వెనుక రెండు కాళ్ళు ముందుకు చాచి ఉంచాలి. మెల్లిగా శ్వాస లోనికి పీలుస్తూ మన తల, ఛాతీ, నాభి వరకు కొద్దిగా పైకెత్తాలి. 1. ఇలా శ్వాస లోనికి పీలుస్తూ తల, ఛాతీ, నాభి వరకు కొద్దిగా పైకెత్తాలి. మన రెండు మోచేతుల్ని సగం వరకే ఎత్తాలి, పూర్తిగా కాకుండా. 2. శ్వాసను బయటికి వదులుతూ మెల్లిగా దించాలి. 1. మళ్ళీ శ్వాసని లోనికి పీలుస్తూ పైకెత్తాలి. ఎంతసేపు మనము శ్వాసని ఆపి ఉంచగలమో అంతసేపు ఈ పొజిషన్లో ఉండవచ్చు. మనం ఇక ఉండలేనప్పుడు శ్వాసని బయటికి వదులుతూ మెల్లిగా కిందికి దించాలి తల. రిలాక్స్. ఈ విధంగా 3 to 5 టైమ్స్ చేయాలి. నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు, బ్యాక్ పెయిన్తో సివియర్గా బాధపడుతున్నటువంటి వాళ్ళు 5 to 10 టైమ్స్ చేయాలి. రెండవది, రెండు మోచేతుల్ని నిటారుగా నిలబెట్టాలి. తల, ఛాతీ, నాభి వరకు పూర్తి స్థాయిలో వెనక్కి బెండ్ చేయడానికి ప్రయత్నించాలి. 1. ఇది కూడా శ్వాస లోనికి పీలుస్తూ తల, మన యొక్క చెస్ట్, ఛాతీ పైకి ఎత్తాలి బాగా. మన రెండు మోచేతుల్ని వంపు లేకుండా నిటారుగా నిలబెట్టాలి. ఇప్పుడు మన యొక్క నడుము భాగాన్ని నేల వైపు బాగా ఒత్తాలి. మన నడుము వరకు నేల కాని ఉండాలి. ఇక నడుము పైన ఉన్నటువంటి నాభి నుంచి మొదలుకొని మన యొక్క ఛాతీ, మన యొక్క తల పూర్తిగా పైకెత్తి బాగా వెనక్కి బెండిచి, ఈ స్థితిలో వెన్నెముక బాగా వెనక్కి బాణంలాగా వంగుతుంది. దీనివల్ల బ్యాక్ పెయిన్ బాగా తగ్గుతుంది. రిలాక్స్. ఇది కూడా నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు, బ్యాక్ పెయిన్ లేనటువంటి వాళ్ళు 3 to 5 టైమ్స్ చేస్తే సరిపోతుంది. బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు, సయాటికతో బాధపడుతున్నటువంటి వాళ్ళు 5 to 10 టైమ్స్ చేయాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. భుజంగాసనంలో 3rd ఫోర్స్, రెండు అరచేతులు ఒకదానిపైన ఒకటి ఉంచాలి. ఇలా ఒకదానిపైన ఒకటి ఉంచాలి. రెండు కలిపి మన గడ్డం కింద ఉంచాలి. ఇప్పుడు కూడా మన రెండు మోచేతులు వంపు లేకుండా నిటారుగా చేస్తూ మన తల, ఛాతీ, నాభి వరకు పైకెత్తాలి. 1. శ్వాసను నిండుగా లోనికి నింపుతూ మన యొక్క తల, ఛాతీ, నాభి వరకు పూర్తి స్థాయిలో పైకెత్తాలి. మన రెండు మోచేతులు కూడా చక్కగా ఉండాలి, ఎటువంటి బెండింగ్ లేకుండా. ఎంతసేపు మనం శ్వాసని ఆపి ఉంచగలమో అంతసేపు ఈ పొజిషన్లో ఉండాలి. ఇక ఉంచలేనప్పుడు మెల్లిగా శ్వాసని బయటికి వదులుతూ కిందకి దించాలి. రిలాక్స్. ఈ పొజిషన్లో మనము ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆసనాన్ని మనం 5 నుంచి 10 సార్లు, 5 to 10 టైమ్స్ అని చెప్పాను. ఆ సమయంలో మనకు అలసట వస్తుంది. అలసట వచ్చినప్పుడు మనం వెనుక భాగంలో రిలాక్స్ అవ్వాలి. మధ్య భాగంలో, వెనుక భాగంలో రెండు కాళ్ళని ఇలా వెడల్పుగా దూరంగా ఉంచి మన రెండు అరచేతుల్ని గడ్డం కింద ఉంచి ఇలా దీర్ఘ శ్వాస జరుపుతూ ఇలా విశ్రాంతిని తీసుకోవాలి. ఎప్పుడైతే మనకు అలసట తీరుతుందో మళ్ళీ తిరిగి అప్పుడు మళ్ళీ మనం ఆసనాలు చేయడం ప్రారంభించాలి. కంటిన్యూగా ఇబ్బంది పడుతూ చేయకూడదు. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ చేయాలి. నెక్స్ట్ శలభాసన్. ఈ 3 ముఖ్యమైనటువంటి భుజంగాసనంలో 1 2 3 ఇవి ప్రధానంగా బ్యాక్ పెయిన్, టోటల్ ఆసనాల్లో బ్యాక్ పెయిన్కి సంబంధించి పూర్తి ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి ఈ 3 భుజంగాసన్ 1 2 3. ఇప్పుడు నెక్స్ట్ శలభాసన్. రెండు అరచేతుల్ని మన టైస్ కింద ఉంచండి. రెండు అరచేతులు మన తొడల కింద ఉంచాలి. గడ్డం నేల కాని ఉండాలి. శ్వాస లోనికి పీలుస్తూ లెఫ్ట్ లెగ్ పైకెత్తాలి. 1. మన వీలైనంత మేర 2. శ్వాస వదులుతూ దించాలి. 3. కాలు మార్చి 4. విత్ బోత్ లెగ్స్. ఇప్పుడు రెండు కాళ్ళు కలిపి 1. శ్వాస లోనికి పీలుస్తూ రెండు కాళ్ళను ఒకేసారి పైకెత్తాలి. మోకాల్లో వంపు లేకుండా హోల్డింగ్ చేయాలి. శ్వాస వదులుతూ కిందకి దించాలి. 2. రిలాక్స్. ఇది కూడా మన శక్తి అనుసారం 5 to 10 టైమ్స్ అలా ఉదయం, సాయంత్రం 2 పూటలు చేయాలి. ఇంతకుముందు భుజంగాసనంలో పై వైపు నుంచి మన వెన్నెముక పైన, డిస్కుల పైన ప్రభావం పడింది. ఇప్పుడు శలభాసనంలో కింది వైపు నుంచి మళ్ళీ మన వెన్నెముక పైన, డిస్కుల పైన ప్రెషర్ పడుతుంది. దాని పైనుంచి కింద నుంచి రెండు వైపుల నుంచి మన యొక్క
వెన్నెముకలో ఉన్నటువంటి డిస్క్ల పైన ప్రభావం పడడం వల్ల మూమెంట్స్ ఈజీగా జరుగుతాయి, వాటి మధ్యలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే మన వెన్నెముకని వ్యతిరేక దిశలో టవల్ పిన్నట్టుగా పిన్నడం, దీనివల్ల పూర్తి స్థాయిలో వెన్నెముకలో ఉన్నటువంటి డిస్క్లు ఏవైతే ఉన్నో వెన్నుపూసలు అవన్నీ కూడా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. తిరిగి భుజంగాసనం, 2 చేతులు ఛాతీకి ఇరువైపులా ఉంచాలి, వెనుక 2 కాళ్ళు దూరంగా ఉంచాలి, శ్వాస లోనికి పీలుస్తూ భుజాల వరకు పైకెత్తాలి. 1. ఇప్పుడు ఎడమ భుజం పై నుంచి తల తిప్పి కుడి కాలుని చూడాలి. దీని ద్వారా ఏం జరుగుతుంది, మన వెన్నెముక పైన కింద 2 భాగాలు పట్టుకొని ఇలా మనం బిరడా తిప్పినట్టుగా అవుతుంది. 2. శ్వాసని వదులుతూ దించాలి. 3. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో కుడివైపు నుంచి ఎడమ కాలుని చూడాలి, రిలాక్స్, దించాలి. శ్వాస పీలుస్తూ పైకెత్తాలి, శ్వాస వదులుతూ కిందికి దించాలి. మనం ఎంతసేపు ఆసన స్థితిలో హోల్డింగ్ చేయగలుగుతాం అంతసేపు ఉంచాలి. చివరగా బోర్లో పడుకుని చేసాలి ధనురాసనం. 2 పాదాలు పట్టుకోండి, లాక్ చేయండి. ఇది కూడా నడు నొప్పి, బ్యాక్ పెయిన్ బాగా తగ్గిస్తుంది. 1. శ్వాస పీలుస్తూ ఎత్తాలి, మనం ఎంతసేపు వీలైతే అంతసేపు ఆపి ఉంచాలి. వీలైన వాళ్ళు ముందుకు వెనక్కి ఊగవచ్చు. అలాంటి ఎనర్జీ ఉన్నటువంటి వాళ్ళు రిలాక్స్, శ్వాస వదులుతూ దించాలి. వెళ్ళకిలో పడుకొని చేసే ఆసనాల్లో ఒక 3 ఆసనాలు ఉన్నాయి. బ్యాక్ పెయిన్కి సంబంధించినటువంటి, అలాగే నడు నొప్పికి సంబంధించిన సయాటిక. మర్కటాసన్ ప్రకార్ 1. 2 చేతులు టీ ఆకారంలో ఉంచాలి, భుజాలకు సమాంతరంగా ఉంచాలి. అలాగే 2 పాదాలని సీట్ దగ్గరికి తీసుకోవాలి, 2 మోకాళ్ళు నిటారుగా నిలబెట్టాలి. 1. 2 మోకాళ్ళని ఎడం వైపు లెఫ్ట్ సైడ్ నేలకు వాల్చండి. 2 అరికాళ్ళు పాదాలు ఒకదానిపైన ఒకటి ఉండాలి, 2 మోకాళ్ళు నేల కాని ఉండాలి. ఎడం వైపు అని ఉంటే తల కుడివైపు తిప్పించాలి. నడుము కింద ఒకవైపు ఉంటే నడుము పైన ఇంకొక వైపు ఉండాలి. ఇది శ్వాస లోనికి పీలుస్తూ చేయాలి. ఎంతసేపు హోల్డింగ్ చేయగలిగితే అంతసేపు ఉంచాలి. 2. శ్వాస వదులుతూ నిటారుగా స్ట్రైట్గా. 3. దీన్నే రైట్ సైడ్ చేయాలి. 2 మోకాళ్ళు రైట్ సైడ్ వాల్చాలి, తలని లెఫ్ట్ సైడ్ వాల్చాలి. ఇది కూడా శ్వాస పీల్చి లోనికి పీల్చి ఆపివేయాలి. 4. శ్వాస వదులుతూ రిలాక్స్. ఇందులో మర్కటాసన్లో సెకండ్ ఫోర్స్ 2 పాదాలు దూరంగా ఉంచాలి. 1. 2 మోకాళ్ళని లెఫ్ట్ సైడ్ నేల ఆనించాలి. ఇంతకుముందు ఒకదానిపైన ఒకటి ఉండేది, ఇప్పుడు 2 కాళ్ళు ఒకదాని కింద ఒకటి ఉంటాయి దూరంగా. కుడి మోకాళ్ళను ఎడమ పాదానికి తగిలే విధంగా నేల వైపు ఒత్తాలి కుడి మోకాల్ని. దీని ద్వారా నడుము నొప్పి అలాగే సయాటిక బాగా తగ్గుతుంది దీని ద్వారా. అలాగే దీని ద్వారా అడిషనల్ బెనిఫిట్ కిడ్నీల పైన కూడా దీని యొక్క ప్రభావం పెరుగుతుంది. 2. రిలాక్స్ సెంటర్. 3. దీన్ని మనం రైట్ సైడ్ చేస్తాం. ఇప్పుడు ఎడమ మోకాలు నేల వైపు ఒత్తాలి బాగా. ఇలా ఒత్తుతున్నప్పుడు ఎడమ కిడ్నీ పైన దీని ప్రభావం పడుతుంది. అందుకే దీనికి 2 పేర్లు ఉన్నాయి. మర్కటాసన్ అని ఒక పేరు, రెండోది కటిపిండ మర్దనాసన, అంటే నడుము మరియు మూత్రపిండాలు కిడ్నీల పైన దీని ప్రభావం పడుతుంది. 4. నిటారుగా రిలాక్స్, 2 కాళ్ళ ముందు చెప్పండి. దీనిలో 3వది ఎక్కువగా ఇది సయాటికతో ఈ మధ్య చాలామంది బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు చేసినటువంటి ఆసనాలతో పాటుగా ఇంకా ఎఫెక్టివ్గా ఇప్పుడు చేసే ఆసనం ఉంటుంది. ఇదే మర్కటాసన్ ప్రకార్ 3. కుడి కాళ్ళని చక్కగా పైకెత్తాలి, ఎడమ వైపు తీసుకెళ్ళి నేలపై ఆనించండి. ఎడమ అరచేయిలో పెట్టాలి ఈ కాల్ని. ఎడమ అరచేయితో ఈ కుడి కాలు బొటన వేలిని పట్టుకొని ఈ మోకాల్ని చక్కగా ఉంచాలి. ఈ విధంగా చక్కగా చేయాలి. 2 భుజాలు కూడా ఇలా నేలకు పూర్తిగా ఆని ఉండాలి. తల కుడివైపు ఉండాలి. ఈ స్థితిలో ఉంచాలి. ఈ స్థితిలో వీలైతే ఇంకా ఎంత వీలైతే అంత ఇలా పైన ఉన్నటువంటి కాళ్ళని ఇలా జరుపుకుంటూ వెళ్తే ఈ వెన్నెముకలో ఉన్నటువంటి ఈ సయాటిక సంబంధించి, ప్రధానంగా సయాటికాకి ఇది బాగా పనికొస్తుంది. సయాటికతో బాధపడే వాళ్ళు ఈ విధంగా చేస్తే వెంటనే తగ్గుతుంది, తొందరగా తగ్గుతుంది. రిలాక్స్. అలాగే సేమ్ ఎడమ కాలుతో కుడివైపు. 1. ఎడమ కాలు పైకి ఎత్తాలి, కుడివైపు తీసుకెళ్ళి నేలపై ఆనించాలి. కుడి అరచేతితో ఎడమ బొటనవేలు పట్టుకోవాలి. ఇలా మోకాలు చక్కగా ఉండాలి, ఈ భుజం నేల కాని ఉండాలి. ఈ స్థితిలో కూడా ఇలా మెల్లమెల్లిగా ఇలా జరుపుతూ చేయడం వల్ల రిలాక్స్. ఇది L2, L3,
L4లో ఉన్నటువంటి సమస్యని బాగా తగ్గిస్తుంది. ఇప్పుడు నేను చూపించేటటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఆసనం మర్కటాసన్ ప్రకార్తి చక్రాసనం. 2 చేతులు 2 కాళ్ళు నేల కానించి మన నడుముని పైకెత్తడం. 1 స్టార్ట్. శ్వాస లోనికి పీలుస్తూ ఇలా చక్రాసనం. ఎంతసేపు మనం శ్వాసని ఆపి ఉంచగలమో అంతసేపు ఈ పొజిషన్లో ఉండవచ్చు. ఇక ఉంచలేనప్పుడు మెల్లిగా శ్వాసని బయటికి వదులుతూ మెల్లిగా దించాలి. రిలాక్స్ దించాలి. ఇది ఇలా చేయడం వల్ల నడుము, వెన్నెముక, మెడ అంటే టోటల్గా స్పైనల్ కార్డ్ బాగా వెనక్కి బెండ్ చేయబడుతుంది. దీనివల్ల వెన్నెముకకు స్పైనల్ కార్డ్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమస్యలు తొలగిపోతాయి. దీనివల్ల రిలాక్స్ పైకి రావడం మెల్లిగా. ఇవి బ్యాక్ పెయిన్కి సంబంధించినటువంటి ఆసనాలు. అలాగే ప్రాణాయామాలు కూడా ఒక 2 ప్రాణాయామాలు ఉన్నాయి. ఇది బ్యాక్ పెయిన్ని బాగా తగ్గించేటటువంటి ప్రాణాయామాలు. మొదటిది అనులోమ విలోమ ప్రాణాయామం. కుడి ముక్కు మూయండి, ఎడమ ముక్కు ద్వారా శ్వాస లోనికి పీల్చండి. ఎడమ ముక్కు మూసి కుడి ముక్కు తెరిచి మెల్లిగా కుడి ముక్కు ద్వారా గాలి బయటికి వదలండి. మళ్ళీ వదిలినటువంటి కుడి ముక్కు ద్వారా శ్వాస లోనికి పీల్చాలి. ఎడమ ముక్కు తెరిచి శ్వాసని బయటికి వదలాలి. ప్రధానంగా అనులోమ విలోమ ప్రాణాయామం నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. మన బాడీలో ఉన్నటువంటి 72,000 పైగా ఉన్నటువంటి నాడులన్నిటినీ చైతన్యవంతం చేసి నాడీ మండల వ్యవస్థ ద్వారా శరీరం అంతటా కూడా ఆక్సిజన్ యొక్క సరఫరా దీనివల్ల పెరుగుతుంది. దీని ద్వారా నర్వస్ సిస్టమ్ బాగా యాక్టివేట్ కావడం వల్ల ఈ బ్యాక్ పెయిన్, అలాగే సయాటికా, అలాగే సర్వైకల్ స్పాండిలైటిస్ లాంటి సమస్యలు పూర్తి స్థాయిలో నివారించబడతాయి. అలాగే స్పైనల్ కార్డ్కి సంబంధించినటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు మెంటల్ టెన్షన్ గురైనప్పుడు ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. అందుకని మెంటల్ టెన్షన్ తగ్గించుకొని దాని ద్వారా ఈ బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డ్ సంబంధించిన సమస్యల్ని తగ్గించుకోవడానికి ఇంకొక ప్రాణాయామం, దీన్ని మెడిటేషన్ అంటాం. ధ్యానం చేయడం, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కేవలం శ్వాసని అబ్జర్వ్ చేస్తూ మనలో కలుగుతున్నటువంటి రకరకాల ఆలోచనలని ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఆలోచన రహితమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి. మానసిక ప్రశాంతత లభిస్తుంది మెడిటేషన్ ద్వారా. రిలాక్స్. 2 చేతులు రాపిడి చేస్తూ ముఖానికి అద్ది కళ్ళు తెరవ. ఈ 2 కూడా మెంటల్ టెన్షన్, డిప్రెషన్, ఈ 2 కూడా ఈ వెన్నెముక సమస్యల పైన ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తాయి. ఆ సమస్యలు పెరుగుతాయి ఆ సందర్భంలో. దాన్ని తొలగించడం వల్ల తిరిగి మనము ఈ బ్యాక్ పెయిన్ లాంటి సమస్యల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది. రిలాక్స్. ఈరోజు సమాజంలో 50% నుంచి 70% వరకు ప్రజలు స్టమక్ డిసీజ్తో బాధపడుతున్నారు. ఉదర సంబంధ వ్యాధుల్ని, ఈ వ్యాధుల్ని తగ్గించడానికి, పూర్తి స్థాయిలో తగ్గించడానికి యోగాలో అనేక రకాల ఆసనాలు ఉన్నాయి. అందులో ముందుగా కూర్చొని చేసే ఆసనాల్లో ప్రధానమైనటువంటిది మండుకాసన్. మండుకం అంటే కప్ప, ఫ్రాగ్ కూర్చొనేటటువంటి పొజిషన్. 2 పిడికిళ్ళు ఇలా బిగించి 2 పిడికిళ్ళని కలిపి రెండింటిని నాభి పైన ఉంచాలి. శ్వాసని మొత్తం బయటికి వదిలేసి, లోనికి పీల్చి మొత్తం బయటికి వదిలేసి 2 పిడికిళ్ళని పొట్ట లోపలికి ఉంచి ముందుకు వంగాలి. ముందు భాగం తల పైకెత్తి చూడాలి. 2 పిడికిలు మన పొట్ట లోనికి వెళ్ళి ఉండాలి. జీర్ణాశయాన్ని, ప్యాంక్రియాస్ని, అలాగే ఇంటెస్టైన్ సిస్టాన్ని బాగా ఒత్తుతూ ఉండాలి. తల పైకెత్తి ముందు వాళ్ళని చూడాలి. ఈ సందర్భంలో ఈ ఆసనం చేసినప్పుడు శ్వాసని బయటికి వదిలేసి బయటనే ఆపి ఉంచాలి. బాహ్య కుంభకం అంటాం. 2 రిలాక్స్. మండుకాసన్ సెకండ్ ఫోర్స్. 2 అరచేతులు ఒకదానిపైన ఒకటి ఇచ్చారు. సరిగ్గా ఇంతకుముందు చేసినట్టుగానే గాలి బయటికి వదిలేసి 2 చేతుల్ని పొట్ట లోపల ఉంచి ముందుకు వంగాలి. 1. ఈ విధంగా శ్వాసని బాగా మొత్తం బయటికి వదిలి 2 అరచేతుల్ని పొట్ట లోపలికి బాగా ఉంచి ముందుకు వంగాలి. పొట్ట లోపల ఉన్నటువంటి జీర్ణాశయం, ప్యాంక్రియాస్, యూట్రస్, ప్రోస్టేట్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, వీటిని బాగా ఒత్తిడి కలిగిస్తుంది ఈ పొజిషన్లో.
2 రిలాక్స్. జీర్ణాశయానికి కొద్దిగా కింది భాగంలో ఉంటుంది మన స్టమక్లో ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథి అంటాం. ఇది 2 రకాల హార్మోన్స్ని విడుదల చేస్తుంది. ఒకటి గ్లూకోగాన్, రెండోది ఇన్సులిన్. ఆల్ఫా మరియు బీటా సెల్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఆల్ఫా సెల్స్ నుంచి గ్లూకోగాన్ హార్మోన్, బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ హార్మోన్ని విడుదల చేస్తుంది. ఈ 2 హార్మోన్స్ మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో గ్లూకోగాన్ హార్మోన్ విడుదలయ్యి మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతుంది. దీన్ని లో షుగర్ అంటాం దీన్ని మనం. రెండవ హార్మోన్ ఇన్సులిన్ ఎప్పుడైతే మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఉండవలసిన స్థాయి కంటే పెరుగుతాయో, ఎక్కువ అవుతాయో, ఆ సమయంలో ఇన్సులిన్ హార్మోన్ విడుదల జరిగి ఆ రక్తంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. దీన్ని హైపోగ్లైసిమియా అంటాం ఈ పొజిషన్. ఇలా ప్యాంక్రియాస్ గ్లాండ్ యాక్టివేట్ కావడం వల్ల 2 రకాల హార్మోన్స్ని సహజంగా విడుదల చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తూ డయాబెటిక్ రాకుండా ఉంచుతుంది. ఎవరికైతే డయాబెటిక్ ఉంటుందో అది హైపర్ గ్లైసిమియా కావచ్చు, హైపోగ్లైసిమియా కావచ్చు, 2 రకాల స్థితులను కూడా బ్యాలెన్స్ చేస్తుంది మండుకాసన్. 2 పేగులను కూడా, ఇంటెస్టైన్ సిస్టాన్ని కూడా బాగా ప్రెస్ చేయడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది ఈ యొక్క మండుకాసన వల్ల. అలాగే మహిళలకైతే యూట్రస్ పైన దీని ప్రభావం బాగా పడుతుంది. దీనివల్ల మహిళల్లో గర్భాశయ సమస్యలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పెయిన్ఫుల్ పీరియడ్స్, యూట్రస్ ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అలాగే ఇన్ఫర్టిలిటీ, సంతాన సామర్థ్యం లేకపోవడం, అది కూడా దీన్ని తొలగించి ఈ గర్భాశయ సమస్యలన్నింటినీ తొలగిస్తుంది ఈ మండుకాసన్. రెండోది శశంగాసన్. 1 శ్వాసను బయటకు వదిలేస్తూ ముందుకు అరచేతులు ముందుకు చాచి తలను నేల కానించాలి. ఎంతసేపు మనం శ్వాసను ఆపి ఉంచగలమో అంతసేపు ఈ పొజిషన్లో ఉండవచ్చు. ఉంచలేనప్పుడు తిరిగి గాలిలోనికి పీలుస్తూ పైకి లేవాలి. రిలాక్స్. సరిగ్గా ఇంతకుముందు మండుకాసనలో ఏవైతే మనం సమస్యలు చెప్పుకున్నామో, ఇండైజెషన్, మలబద్ధకం, అలాగే కాన్స్టిపేషన్, అలాగే డయాబెటిక్, అలాగే యూట్రస్ సంబంధించినటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా ఈ ఆసనం వల్ల తొలగించబడతాయి. స్టమక్లో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ తొలగించేటటువంటి మరొక ఆసనం ఎఫెక్టివ్గా ఉంటుంది. గాలిలోనికి పీలుస్తూ 2 చేతులు పైకి తీసుకెళ్ళాలి. గాలి వదులుతూ 2 అరచేతులను ముందుకు తీసుకెళ్ళి పాదాలను పట్టుకోవాలి. గాలిని బయటకు వదిలేసి తలని మనం మోకాళ్ళ మధ్యన ఆనించాలి. ఇది పశ్చిమోత్తానాసన్ అంటాం. ఎంతసేపు మనము శ్వాసని బయట వదిలి ఆపి ఉంచగలం అంతసేపు ఉంచాలి. ఇక ఉంచలేనప్పుడు శ్వాసని లోనికి పీలుస్తూ పైకి లేవాలి. 2 రిలాక్స్. ఇది కూడా పొట్టలో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పుకున్నటువంటి భాగాలన్నిటిపైన దీని యొక్క ప్రభావం బాగా పడుతుంది. నెక్స్ట్ గోముఖాసనం. 2 కాళ్ళు ముందుకు చాపండి. ముందుగా లెఫ్ట్ లెగ్ సీట్ కిందకు తీసుకోవాలి. దానిపైన రైట్ లెగ్ తీసుకోవాలి. 2 మోకాళ్ళు ఒకదానిపైన ఒకటి ఉండాలి. చూడడానికి అది ఆవు ముఖంలాగా మనకు అనిపిస్తుంది. ఏ కాలైతే పైన ఉందో కుడి కాలు పైన ఉందంటే కుడి చేయి పైనుంచి తీసుకెళ్ళాలి. ఎడమ చేయి వెనక కింద నుంచి తీసుకెళ్ళాలి. వెనక 2 చేతులు లాక్ చేయాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. తల నిటారుగా ఉండాలి. శ్వాస నిండుగా లోనికి పీల్చి ఆపి ఉంచాలి. ఎంతసేపు మనం ఆపి ఉంచగలమో అంతసేపు ఉంచాలి. తర్వాత మెల్లిగా దించాలి. రిలాక్స్. ఇప్పుడు రెండోది కాలు మార్చి చేస్తారు. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పైనుంచి తీసుకోవాలి. రైట్ హ్యాండ్ కింద నుంచి తీసుకోవాలి. వెనుక 2 చేతుల్ని అలా లాక్ చేయాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. శ్వాస నిండుగా లోనికి పీల్చి ఆపివేయాలి. ఎంతసేపు వీలైతే అంతసేపు హోల్డింగ్ చేయాలి. రిలాక్స్. శ్వాసను వదిలేస్తూ మెల్లిగా ఒక్కొక్క భాగాన్ని మళ్ళీ రిలాక్స్. స్టమక్ డిసీజ్ సంబంధించినటువంటి ఇంకొక ఆసనం వక్రాసన్. ఇది ప్రధానంగా ప్యాంక్రియాస్ పైన దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్ వాళ్ళకి డయాబెటిక్ ఉన్నటువంటి వాళ్ళకి తగ్గిస్తుంది, లేనటువంటి వాళ్ళకి డయాబెటిక్ రాకుండా చేస్తుంది. 1 లెఫ్ట్ లెగ్ మర్చండి. లెఫ్ట్ లెగ్ మనం సీట్ వరకు తీసుకోవాలి. 2 రైట్ కుడి చేతితోని
కుడి కాలు యొక్క మోకాల్ని పట్టుకోవాలి. దృష్టి ఎడమ వైపు ఉండాలి. ఎడమ చేయి వెనుక వైపున నేల కానించి ఉంచాలి. ఇది నార్మల్ బ్రీతింగ్లో చేయాలి. నార్మల్ బ్రీతింగ్, శ్వాసని పీల్చడం వదలడం కాకుండా నార్మల్ బ్రీతింగ్లో. రిలాక్స్. కాలు మార్చి, కుడి కాలు మార్చి రెండో వైపు కూడా చేయాలి. అలా ఇప్పుడు కుడి వైపు నుంచి తల తిప్పి కుడి చేయి వైపు నుంచి వెనక్కి తిప్పి చూడాలి నార్మల్ బ్రీతింగ్లో. ఇలా చేయడం వల్ల మన నడుము రెండు వైపులా టవల్ పిండినట్టుగా జరుగుతుంది. దీని ద్వారా మనకు స్టమక్ బాగా ఇలా పిండడం వల్ల ప్యాంక్రియాస్ తిరిగి యాక్టివేట్ అవుతుంది. గ్లూకగాన్ మరియు ఇన్సులిన్ రెండింటిని సమస్థాయిలో బ్యాలెన్స్డ్ స్థితిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది ప్యాంక్రియాస్ గ్లాండ్. స్టమక్ డిసీజ్కి సంబంధించినటువంటి ఆసనాల్లో వెళ్ళకిలా పడుకొని చేసే ఆసనాలు ఒక 3 ఆసనాలు ఉన్నాయి. మొదటిది పవన్ ముక్తాసన్. కుడికాలు మర్చి పట్టుకోండి. మన స్టమక్లో ఉన్న గ్యాస్ట్రిక్ సమస్యను తొలగించే ఆసనం. 1 శ్వాసను బయటికి చిమ్మి తల ఎత్తి ముక్కు మోకాలు కానించాలి. 2 రిలాక్స్. 3 కాలు మార్చి. 4 విత్ బోత్ లెగ్స్ రెండు మోకాళ్ళని దగ్గరికి తీసుకొని రెండు చేతులు లాక్ చేసి గాలి బయటికి వదులుతూ తల ఎత్తి రెండు మోకాళ్ళ మధ్యన ఆనించాలి. 1 2 గాలి వదులుతూ దించాలి. అలాగే ముందుకు వెనక్కి జూలా, ఇలాగా వీలైతే ముందుకు వెనక్కి కూడా చేయొచ్చు. 1 2 3 రిలాక్స్. సింగిల్ లెగ్తో ఒక 5 to 10 టైమ్స్, బోత్ లెగ్స్తో 5 to 10 టైమ్స్ పవన్ ముక్తాసన్ చేయవచ్చు. ఇలా ముందుకు వెనక్కి ఊగేదాన్ని జూలా అంటాం. ఇది కూడా 5 to 10 టైమ్స్ వరకు చేయవచ్చు. ఇది గ్యాస్ ట్రబుల్తో అంటే ఇండైజెషన్తో మలబద్ధకంతో ఎక్కువగా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ సార్లు చేయాలి. సమస్య లేనటువంటి వాళ్ళు 2-3 సార్లు చేస్తే సరిపోతుంది. పాద అంగుష్ట నాసికాగ్రాసన్. మన యొక్క కుడి బొటన వెళ్ళి మన తల కానించాలి గాలి బయటికి వదులుతూ. 1 ఇలా. 2 రిలాక్స్. కాలు మార్చి గాలి బయటికి వదులుతూ చేయాలి. ఇది 1 2 రిలాక్స్ విత్ బోత్ లెగ్స్. ఇంతకుముందు చేసింది సింగిల్ లెగ్తోని ఒక 5 to 10 టైమ్స్ చేయవచ్చు. బోత్ లెగ్స్తో కూడా 5 to 10 టైమ్స్ చేయవచ్చు వీలైనంతసేపు. 1 గాలిని బయటికి చిమ్మి తల ఎత్తి మన రెండు బొటన వేళ్ళని తల కానించాలి. 2 రిలాక్స్. ఉదర సంబంధ వ్యాధులకు చెందినటువంటి మండుకాసన్, శశకాసన్, అలాగే పశ్చిమోత్తానాసన్, అలాగే పవన్ ముక్తాసన్, పాదహస్తాసన్, పశ్చిమోత్తానాసన్, పాద అంగుష్ట నాసికాగ్రాసన్. ఇవన్నీ కూడా నడునొప్పి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. మిగతా వాళ్ళు ఒకవేళ వాళ్ళు చేస్తే ఏమవుతుంది, నడునొప్పి బ్యాక్ పెయిన్ పెరుగుతుంది. ఈ విధంగా తర్వాత కపాలభాతి ప్రాణాయామాల్లో కపాలభాతి ప్రాణాయామం అలాగే బాహ్య ప్రాణాయామం ఈ రెండు కూడా స్టమక్ డిసీజ్ని బాగా తగ్గిస్తాయి. ఇప్పటిదాకా చేసిన ఆసనాలు చేయలేనటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం ఇది. వాళ్ళకు వరం లాంటిది కపాలభాతి ప్రాణాయామం. చూపుడు వేలు బొటన వేలు రెండు కలిపి మిగతా 3 వేలు ముందుకు చాచి మోకాళ్ళ మీద ఉంచాలి. శ్వాసని బయటికి చిమ్ముతూ చేయాలి. స్టార్ట్. ఇలా సెకండ్కి 1 స్ట్రోక్, నిమిషానికి 60 స్ట్రోక్స్ కపాలభాతిలో చేస్తూ ఉండాలి. అంటే గాలిని బయటికి వదలడం, ఫోర్స్గా బయటికి చిమ్మడం. ఇలా మనం గాలిని బయటికి చిమ్ముతున్నప్పుడు మనకు తెలియకుండానే మన స్టమక్, మన కడుపు, పొట్ట బాగా ఫోర్స్గా లోనికి వెళ్తుంది. ఇలా ఫోర్స్గా పదే పదే లోనికి వెళ్ళడం వల్ల మన పొట్ట లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్, జీర్ణాశయం, ప్యాంక్రియాస్, యూట్రస్, ప్రోస్టేట్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, లీవర్, హార్ట్, కిడ్నీస్, స్పైనల్ కార్డ్, వీటన్ని కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ఆర్గాన్స్ అన్నింటి కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. అలాగే మనలో అధికంగా పెరిగినటువంటి
ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ ఈ ప్రాణాయామం వల్ల తొలగిపోతాయి. అధిక బరువు తగ్గుతుంది కపాలభాతి ప్రాణాయామం వల్ల. అలాగే మనకు పెరిగినటువంటి పొట్ట తగ్గుతుంది కపాలభాతి ప్రాణాయామం వల్ల. అలాగే ప్రోస్టేట్ ఎన్లార్జ్, పురుషుల్లో అయితే 45-50 ఇయర్స్ దాటడంతోనే ప్రోస్టేట్ అనే గ్లాండ్ అది ఎన్లార్జ్ కావడం స్టార్ట్ అవుతుంది. దాంతో యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే మూత్ర విసర్జనలో మనకు ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయి. అది కూడా తగ్గుతుంది. ప్రోస్టేట్ ఎన్లార్జ్ రాకుండా ఉంటుంది, వచ్చినటువంటి వాళ్ళకి తగ్గుతుంది ఈ కపాలభాతి ప్రాణాయామం వల్ల. అలాగే స్కిన్ డిసీజ్, సోరియాసిస్, ఎగ్జిమా లాంటి వ్యాధులు కూడా కపాలభాతి ప్రాణాయామం వల్ల తొలగిపోతాయి. అలాగే జాయింట్ పెయిన్స్, ఏదైతే మోకాళ్ళలో మధ్యలో జాయింట్స్ మధ్యలో కార్టిలేజ్ ఎవరికైతే అరిగిపోతుందో తిరిగి వాళ్ళకి కార్టిలేజ్ ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది కపాలభాతి ప్రాణాయామం వల్ల. పొట్ట లోపల ఉన్నటువంటి డిజార్డర్స్ అండ్ అబ్నార్మాలిటీస్ అన్నీ కూడా కపాలభాతి ప్రాణాయామం వల్ల తొలగిపోతాయి. రిలాక్స్. ఇది అందరూ చేయవచ్చు కపాలభాతి ప్రాణాయామం. ఎవరికైతే బ్యాక్ పెయిన్, నడుము నొప్పి బాధపడుతూ ఉంటారో వాళ్ళు గోడకు ఆనుకొని వెన్నెముకని గోడ కానించి, వీపు గోడ కానించి చేయవచ్చు. కింద కూర్చోడానికి వీలు కానటువంటి వాళ్ళు కుర్చీలో అయినా కూర్చొని చేయవచ్చు. లేదా కుర్చీలోనూ కూర్చోవడానికి కూడా వీలు కానటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బెడ్ మీద పడుకొని కూడా ఈ కపాలభాతి ప్రాణాయామం చేయవచ్చు. దీని ద్వారా స్టమక్ డిసీజ్ అన్నీ కూడా తొలగిపోతాయి. అధిక బరువు సమస్య భారతదేశంలో బాగా విస్తరిస్తూ వెళ్తుంది. అధిక బరువు అనేది అనేక రకాల వ్యాధులకి కారణమవుతుంది. యోగా ద్వారా ఈ ఒబేసిటీని పూర్తి స్థాయిలో కట్టడి చేయవచ్చు. మొదటిది పొట్ట, ఈ భాగంలో ఎక్కువగా ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది. రెండో భాగం సీట్, ఈ భాగంలో ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది. మూడోది సైడ్స్, ఈ భాగంలో ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది. నాలుగోది టైస్, ఈ యొక్క తొడల భాగంలో ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ 4 భాగాలపైన ప్రభావం చూపేటటువంటి ఆసనాలని ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ 4 భాగాల్లో పేరుకుపోయినటువంటి ఫ్యాట్ని కరిగించవచ్చు. అవే ఆసనాలు మనం ఇప్పుడు చేద్దాం. నిలబడి చేసేటువంటి ఆసనాల్లో తిరియక్ తాడాసన్ ప్రధానంగా మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది. 2 చేతులు పైకి తీసుకెళ్ళి లాక్ చేయండి తలపైన. అలాగే 2 చేతుల్ని పైకి తీసుకెళ్ళండి, ఇంటర్లాక్ చేసి 2 కాళ్ళు ఒక అడుగు దూరం తీసుకోండి, గ్యాప్ తీసుకోండి. మెల్లిగా గాలి లోనికి పీలుస్తూ ఎడం వైపు వాల్చండి. 1. దీనివల్ల ఈ 2 వైపుల ప్రధానంగా కుడివైపు ఉన్నటువంటి ఈ భాగం అంతా కూడా ఫ్యాట్ మొత్తం బాగా కరిగించబడుతుంది, ఈ సైడ్స్లో ఉన్నటువంటిది. 2 నిటారుగా. 3 రైట్ సైడ్. ఈ సైడ్స్లో ప్రధానంగా మన యొక్క శరీరానికి 2 వైపులో ఉన్న ఫ్యాట్ బాగా కరిగించబడుతుంది. ఒక 10 to 20 టైమ్స్ మనం చేయవచ్చు, అలా చేయొచ్చు. రెండోది ఈ పొట్టలో ఉన్నటువంటి ఫ్యాట్ని అలాగే వీపులో ఉన్నట్టు ఫ్యాట్ని తగ్గించేటటువంటి ఆసనం పాదహస్తాసనం. 2 కాళ్ళు దగ్గరికి, 2 చేతులు ముందుకు చాపండి. గాలి లోనికి పీలుస్తూ బాగా వెనక్కి తీసుకెళ్ళాలి. 1, 2 గాలి వదులుతూ కింది వరకు. మళ్ళీ ఒకసారి 1, కొద్దిగా ఫాస్ట్గా కూడా. 2, 1, 2 రిలాక్స్. ఇలా చేయడం వల్ల పొట్టలో ఉన్నటువంటి ఫ్యాట్ అలాగే వీపులో ఉన్నటువంటి ఫ్యాట్ బాగా తగ్గుతుంది. ఇలా మనకు వీలైనంత కౌంట్స్ వరకు చేయవచ్చు. 10, 20, 30 టైమ్స్ కూడా చేయవచ్చు. నెక్స్ట్ మళ్ళీ సైడ్స్ ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గించే ఆసనంలోకి వెళ్దాం. త్రికోణాసనం. 2 కాళ్ళు దూరం తీసుకోవాలి. 2 చేతులు ఇలా చాచి ఉంచండి. 1 లెఫ్ట్ సైడ్. సైడ్స్ పెరిగినటువంటి ఫ్యాట్ని బాగా తగ్గిస్తుంది ఈ ఆసనం. 2, 3, 4. ఒకసారి చేయి పైనుంచి కిందికి తీసుకెళ్ళండి. 1. అలాగే ఇందులో సెకండ్ ఫోర్స్, అలాగే చేయిని సైడ్ నుంచి కింది వరకు తీసుకెళ్ళాలి ఎంత వీలైతే అంత. 2, 3, 4 రిలాక్స్.
త్రికోణాసనం అంటాం దీన్ని. ఇది చేయడం వల్ల ఒక 10, 20, 30 టైమ్స్ చేయడం వల్ల సైడ్స్ ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరుగుతుంది. ఇప్పుడు కోణాసన్ సరిగ్గా ఈ సైడ్స్ ఉన్న ఫ్యాట్ని ఇంకా బాగా కరిగిస్తుంది. 1, కుడి చేతితో ఎడమ కాలుని టచ్ చేయాలి, బాగా నడుముని పైకి తిప్పి పైన ఉన్న చేయి వైపు మన దృష్టి చూడాలి. 2, 3, 4 దీన్నే ఫాస్ట్గా చేయండి. 1, 2, 3, 4 రిలాక్స్. ఇలా ఒక 10, 20 టైమ్స్ చేయడం వల్ల ఈ సైడ్స్ ఉన్న ఫ్యాట్ అంతా కూడా తగ్గిస్తుంది. కటి సౌందర్యాసనం. 2 కాళ్ళు దూరంగా ఉంచండి. మన నడుముకి 2 వైపులా ఉన్నటువంటి ఫ్యాట్ని, దీన్ని స్టెప్ని అంటంగా సైడ్స్ పెరిగినటువంటి స్థితిని బాగా కరిగిస్తుంది. ఇది మన నడుముకి మంచి అందాన్ని కలిగించేటటువంటిది ఈ ఆసనం. కుడి చేతితో ఎడమ కాలుని, ఎడమ చేతితో కుడి కాలుని టచ్ చేయడం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా ఒక 20, 30, 40 వరకు కూడా చేస్తే చాలు. స్టార్ట్. ఇలా 2 పిడికిళ్ళు బిగించి ముందుకు వెళ్ళినప్పుడు పాదాలను దాటి వెళ్ళాలి మన 2 చేతులు. గ్రైండింగ్ అంటాం దీన్ని, చెక్కి ఆసన్. స్టార్ట్. 1, 2 ముందుకు వెళ్ళినప్పుడు పాదాలను దాటి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళినప్పుడు మన 2 చేతులు తొడలకు రాసుకుంటూ రావాలి. రివర్స్. ప్రతిదీ 2 వైపు చేయాలి. 2, 3 వెస్. రిలాక్స్. దీన్నే మనం చెక్కి ఆసనం అంటాం లేదా గ్రైండింగ్ అనొచ్చు. ఇది పొట్టని బాగా కరిగిస్తుంది. ఈ పొట్టలో పెరిగినటువంటి ఫ్యాట్నంతా కూడా బాగా కరిగిస్తుంది. ఇంకొక భాగం మన శరీరంలో ఫ్యాట్ పెరిగే భాగం తొడలు, టైస్. ఈ టైస్లో ఉన్న తొడల్లో పెరిగినటువంటి ఫ్యాట్ని తగ్గించే ఆసనం సుప్త వజ్రాసన్. వజ్రాసనంలో కూర్చోవాలి, మెల్లిగా మన శరీరాన్ని వెనక్కి తీసుకెళ్తూ పూర్తిగా వజ్రాసనంలోనే వెనక్కి పడుకోవాలి. వీపు కూడా నేల కానించండి, వీపు కూడా నేల కానించండి. ఇది సుప్త వజ్రాసన్. బాగా ఈ తొడల భాగం బాగా ఇదంతా కూడా ఇక్కడ పెరిగినటువంటి వేస్టేజ్ అంతా కూడా కరుగుతుంది. మన తొడలకు మంచి షేప్ వస్తుంది దీని ద్వారా. సుప్త వజ్రాసన్. మెల్లిగా పైకి లేవండి. రిలాక్స్. ఇది నార్మల్ బ్రీతింగ్లో చేయాలి. రిలాక్స్. ఇది అర్ధచంద్రాసనం. 2 చేతులు నడుము పైన ఉంచి ఈ పొట్టలో ఉన్నటువంటి ఫ్యాట్ని కరిగిస్తుంది. ఇది బాగా గాలి పీలుస్తూ నడుము వెనక్కి వాల్చండి. 1, మెడ వెనక్కి వాల్చండి. ఇలా చేయడం వల్ల పొట్ట బాగా సాగడం వల్ల పొట్టలో పెరిగినటువంటి ఫ్యాట్ బాగా కరిగించబడుతుంది ఈ ఆసనంలో. 2 మనకు 2 వైపులా సైడ్స్ ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గించేది వక్రాసన్. కుడి కాలు మర్చండి, ఎడమ కాలు మర్చండి. రైట్. ఎడమ చేయి వెనకానిచ్చండి, కుడి చేయి వెనక వెనక్కి తిప్పి చూడండి. ఇలా చేయడం వల్ల ఈ భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్ మన శరీరం బాగా 2 వైపులా టవల్ పిన్నట్టుగా జరుగుతుంది. నడుముకు 2 వైపులా ఫ్యాట్ బాగా తగ్గుతుంది. రిలాక్స్. ఫ్యాట్ కరిగించే ఆసనాలన్నీ కూడా వెళ్ళకిలో పడుకొని చేసే ఆసనాలు ఎక్కువగా ఉంటాయి. మొదటిది అర్ధహలాసన్. ఒక్కో కాలు పైకి ఎత్తాలి. 1, శ్వాస బయటికి వదులుతూ స్ట్రైట్గా నిలబెట్టాలి కాలు. 2, శ్వాస పీలుస్తూ దించాలి. 3, 4, 1, 2, 3, 4 with both legs. 1, 2, 1, 2 ఇలా ఒక్కో కాల్ని 90 రిలాక్స్ 90 degrees తీసుకురావాలి, మళ్ళీ కిందికి తీసుకెళ్ళాలి. విత్ బోత్ లెగ్స్ 2 కలిపి కూడా 90 degreesలో తీసుకురావడం, కిందికి రావడం. దీనివల్ల మన శరీరంలో ఉన్నటువంటి అధిక బరువు బాగా తగ్గుతుంది. ఇంకా దీనికంటే కూడా ఎక్కువ బరువుని తగ్గించే, ఎక్కువ ప్రయోజనం కలిగించే ఆసనం పాద వృత్తాసనం. దీన్నే లెగ్ రొటేషన్ అంట. ఎడమ కాలు పైకి ఎత్తండి, లెఫ్ట్ లెగ్ని బాగా రౌండ్గా రొటేట్. 1, స్టార్ట్. మన లెఫ్ట్ లెగ్ని మోకాలు వంపు లేకుండా స్ట్రైట్గా ఉంచి 4 వైపులా రౌండ్గా గాలిలో రౌండ్గా పెద్ద సున్నాన్ని గీసినట్టుగా తిప్పాలి. 2 వైపులా బాగా వెళ్ళాలి. కుడివైపు, ఎడం వైపు, ముందుకి, పైకి 4 వైపులా బాగా వెళ్ళాలి. రివర్స్. అదేవిధంగా దీన్ని రివర్స్లో కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల నడుము భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్, అలాగే పుట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ కూడా బాగా కరుగుతుంది. మొత్తం రిలాక్స్. కాలు మార్చేయండి. చేంజ్ ద లెగ్. స్టార్ట్. లెఫ్ట్ టు రైట్. ముందు సవ్య దిశలో క్లాక్ వైజ్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్. ఇలా
కాల్ని చక్కగా ఉంచి 4 వైపులా బాగా రౌండ్గా తిప్పడం వల్ల నడుము పొట్ట భాగంలో ఫ్యాట్ పూర్తిగా తగ్గుతుంది. రివర్స్. ఇది అందరూ చేయవచ్చు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా చేయవచ్చు. వారి వారి శక్తి మేర చేయవచ్చు. 10, 20, 30 రౌండ్స్ వరకు కూడా చేయవచ్చు. ఇలా రిలాక్స్. అలాగే దీన్ని విత్ బోత్ లెగ్స్ కూడా చేయవచ్చు. 2 కాళ్ళు లెగ్ రొటేషన్ స్టార్ట్. 2 కాళ్ళతో కలిపి కూడా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి ఒక 5 రౌండ్స్ చేయవచ్చు. 3 రివర్స్. 2 కాళ్ళు చక్కగా ఉండాలి, 2 కలిసి ఉండాలి. 4 వైపులా మనకు ఎంత వీలైతే అంత వెడల్పుగా తిప్పాలి. రిలాక్స్. చాలు. పొట్ట పైన నేరుగా ప్రభావాన్ని చూపేటటువంటిది చక్రికాసన అంటాం. దీన్నే సైక్లింగ్. వెళ్ళకిలా పడుకొని సైకిల్ తొక్కడం. ఇది బాగా పొట్టని బాగా కరిగిస్తుంది. పొజిషన్ స్టార్ట్. 1 by 1 ఆల్టర్నేటివ్. 1. అలా చక్కగా కాలు పైకి తీసుకెళ్ళాలి. దాన్ని మోకాళ్ళు వంపు లేకుండా చక్కగా నిటారుగా కింది వరకు తీసుకెళ్ళాలి, భూమి వరకు. ఆ తర్వాత ముడిచాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి చేయడం వల్ల పొట్టలో ఉన్న ఫ్యాట్ బాగా కరుగుతుంది. రివర్స్. దీన్నే రివర్స్లో కూడా చేయాలి. అలా నేల వెంట ముందుకు తీసుకెళ్ళాలి. చక్కగా మోకాళ్ళు మర్చకుండా పైకి తీసుకెళ్ళి ముడిచాలి. రిలాక్స్. దీన్నే విత్ బోత్ లెగ్స్ చేద్దాం. పొజిషన్ స్టార్ట్. ఇది కూడా వెనక నుంచి 1. అలా నేల వెంట ముందుకు తీసుకెళ్ళాలి. చక్కగా నిటారుగా చక్కగా పైకి తీసుకెళ్ళి ముడిచాలి. ఇలా చేస్తాడు. దాన్ని రివర్స్. ఇలా చక్కగా మోకాళ్ళు వంపులు లేకుండా చక్కగా కింది వరకు తీసుకెళ్ళాలి. ఇలా 10 to 20 times 30 times మన శక్తి మేర చేయాలి. రిలాక్స్. ఇలా చేయడం వల్ల పొట్టలో ఉన్న ఫ్యాట్ పూర్తిగా తొలగిపోతుంది. పొట్ట నార్మల్గా అవుతుంది. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది. అలాగే మన స్టమక్లో 2 భాగాలు. ఒకటి అప్పర్ స్టమక్, రెండోది లోయర్ స్టమక్. నాభి కింద ఉన్నటువంటి లోయర్ స్టమక్, నాభి పైన ఉండేది అప్పర్ స్టమక్. ఈ రెండింటిలో ఫ్యాట్ని స్పెసిఫిక్గా ప్రత్యేకించి తగ్గించే ఆసనాలు 2 ఉన్నాయి. ముందుగా లోయర్ స్టమక్ తగ్గించేది ఉత్తాన పాదాసన అంటాం. దీన్ని 2 పాదాలని ఓన్లీ 1 feet 1 అడుగు మాత్రమే భూమి నుంచి పైకెత్తి ఆపి ఉంచాలి. ఇది నార్మల్ బ్రీతింగ్లో చేయాలి. ఇలా మనం ఎన్ని సెకండ్లు, దాదాపుగా 1/2 నిమిషం లేదా 1 నిమిషం, 2 నిమిషాలు మన సామర్థ్యం మేర ఇలా ఉంచవచ్చు. మెల్లిగా దించండి. దీనివల్ల లోయర్ స్టమక్, నాభి కింద ఉన్నటువంటి పొత్తి కడుపులో ఫ్యాట్ తగ్గుతుంది. ఇప్పుడు నౌకాసన్, అప్పర్ స్టమక్లో ఉన్నట్టు ఫ్యాట్ తగ్గించేది ప్రత్యేకించి. ఇప్పుడు మాదిరిగా 2 కాళ్ళు 1 feet పైకి ఎత్తాలి. తల, ఛాతి 1 feet పైకి ఎత్తాలి. 2 చేతులు ముందుకు చాచి ఉంచాలి. 1. ఇలా వీపు లేచి ఉండాలి. మన పాదాలు, మన అరచేతులు, మన తల 3 ఒకే వరుసలో ప్యారలల్గా ఉండాలి, భూమికి సమాంతరంగా. అప్పుడు మన శరీరం నౌకలాగా, ఓడలాగా ఉంటుంది. ఈ స్థితిలో మన యొక్క స్టమక్లో ఉన్నటువంటి అప్పర్ స్టమక్ బాగా తగ్గుతుంది. దానిపైన బాగా ప్రభావం. రిలాక్స్. ఇప్పుడు చెప్పినటువంటి ఆసనాలు చేయలేనటువంటి వాళ్ళు కపాలభాతి ప్రాణాయామం ఎక్కువ సమయం చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి ఫ్యాట్స్ అన్నీ కూడా కరుగుతాయి. ఇది బరువు తగ్గించేటటువంటి ప్యాకేజ్. ఇవాళ సమాజంలో థైరాయిడ్ సమస్య కూడా చాలా ఎక్కువ మందిని బాధ పెడుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య బాగా పెరుగుతూ వస్తుంది. ఒకసారి థైరాయిడ్ స్టార్ట్ అయింది అంటే అది జీవితాంతం మందులు వాడవలసి ఉంటుంది. ఇది మోడర్న్ మెడికల్ సైన్స్లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి చికిత్స. థైరాయిడ్లో 2 రకాల స్థితులు ఉంటాయి. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం. అంటే థైరాయిడ్ గ్లాండ్ T3, T4 అనే థైరాక్సిన్ హార్మోన్ని ఎక్కువగా విడుదల చేయడం, అంటే సమస్థితి కంటే ఎంత విడుదల చేయాలో అంత కాకుండా ఎక్కువగా విడుదల చేయడాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. అలాగే విడుదల చేయవలసినటువంటి స్థాయి కంటే కూడా తక్కువ విడుదల చేయడం, T3, T4 అనే థైరాక్సిన్ హార్మోన్ని తక్కువ విడుదల చేయడాన్ని హైపోథైరాయిడిజం అంటాం. ఈ 2 స్థితులు కూడా మనలో అనేక రకాల వ్యాధుల్ని కలుగజేస్తాయి. ముఖ్యంగా హైపోథైరాయిడిజంలో అధికంగా బరువు పెరగడం, మెంటల్ డిప్రెషన్, అలాగే టెన్షన్, యాంగ్జైటీ లాంటి సమస్యలకు గురి కావడం. హైపర్ థైరాయిడిజం వల్ల బాగా బక్కబడిపోవడం, బరువు బాగా వేగంగా తగ్గడం, జుట్టు రాలిపోవడం,
అలాగే పూర్తిగా సన్నబడడం, ఇవన్నీ కూడా హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు. ఈ రెండింటిని సరిచేస్తుంది యోగాలో ఉన్నటువంటి ఒక 2-3 ఆసనాలు, అలాగే ఒక 2 ప్రాణాయామాలు. ఇప్పుడు అవి ఏవో చూద్దాం. మొదటిది మత్స్యాసన్. వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనం నుంచి మెల్లిగా మన శరీరాన్ని వెనక్కి తీసుకెళ్తూ తలని నేల కానించాలి. 2 అరచేతులు తొడలపైన ఉంచాలి. మన యొక్క తల నడినెత్తి, గొంతుని బాగా సాగదీసి మన నడినెత్తి సెంటర్ పాయింట్ని నేల కానించాలి. నార్మల్ బ్రీతింగ్లో చేయాలి. లేదా వీలైతే శ్వాసని లోనికి పీల్చి ఆపివేసి ఎంతసేపు ఆపి ఉంచగలరో అంతసేపు చేయవచ్చు. దానికంటే నార్మల్ బ్రీతింగ్ చేయడం వల్లనే ఎక్కువ ప్రయోజనం. ఎందుకంటే ఎక్కువసేపు మనం ఈ ఆసనంలో ఉండగలుగుతాం నార్మల్ బ్రీతింగ్లో అయితే. దీంట్లో ప్రధానంగా గొంతు బాగా సాగదీయబడింది. దీనివల్ల ఈ గొంతు భాగంలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ పైన దీని యొక్క ప్రభావం పడుతుంది. తిరిగి థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల రిలాక్స్. 2 కాళ్ళని 40 degrees వరకు ఎత్తండి. 90 degrees. ఇప్పుడు పూర్ణ స్థితి. బాగా నడుం బాగా పైకెత్తి, మన ఛాతీ కూడా పైకెత్తి, మన యొక్క శరీరం నిటారుగా ఉండాలి, కాళ్ళు నిటారుగా ఉండాలి. ఈ స్థితిలో మన యొక్క గొంతు బాగా ఛాతీ గడ్డం ఆని ఉండడం వల్ల గొంతు భాగం పైన దీని యొక్క ప్రభావం బాగా ప్రెస్ చేయబడుతుంది. దీనివల్ల థైరాయిడ్ గ్లాండ్ పైన బాగా ప్రభావం పడుతుంది. ఇంతకుముందు చేసిన ఆసనంలో గొంతుని బాగా వెనుక వైపు ఉంచడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ పైన ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ముందుకు ఉంచడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. అలాగే మెల్లిగా హలాసనంలోకి వెళ్ళండి. ఆ కాళ్ళని అలాగే మెల్లిగా వెనక్కి తీసుకురండి. కింది వరకు తీసుకురండి మెల్లిగా. ఇది హలాసన్. ఇది కూడా బాగా థైరాయిడ్ గ్లాండ్ పైన దీని యొక్క ప్రభావం బాగా పడుతుంది. రిలాక్స్. మెల్లిగా దించండి. ఇది నార్మల్ బ్రీతింగ్లో చేయాలి. ఇది చేయకూడనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరికైతే మెడ నొప్పులు ఉంటాయో సర్వైకల్ స్పాండిలైటిస్, వాళ్ళు ఈ సర్వాంగాసన హలాసన్ చేయకూడదు. వాళ్ళు ఇది చేస్తే మెడ నొప్పులు పెరిగే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ తగ్గుతుందేమో కానీ మెడ నొప్పులు పెరుగుతాయి. రిలాక్స్. ఆసనాల తర్వాత థైరాయిడ్ సంబంధించినటువంటి 2 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. మొదటిది ఉజ్జాయి ప్రాణాయామం. గొంతు ద్వారా శ్వాసలోనికి పీల్చడం. పెదవులు మూసి ఉంచాలి. శ్వాసనాళాన్ని కొద్దిగా ప్రెస్ చేస్తే ఇక్కడ సౌండ్ రిలీజ్ అవుతుంది. ఇలా పీల్చిన తర్వాత శ్వాసని లోపలనే ఆపి ఉంచాలి. ఆపి ఉంచి గడ్డాన్ని ఛాతీ కానించాలి. ఇక శ్వాసని బయటకు వదలకూడదు, మాట్లాడకూడదు. శ్వాసని లోపలనే ఆపి ఉంచాలి. మనం ఎంతసేపు శ్వాసని ఈ స్థితిలో ఆపి ఉంచగలుగుతామో అంతసేపు ఆపి ఉంచాలి. ఇక శ్వాసని ఆపి ఉంచలేని పరిస్థితిలో మెల్లిగా శ్వాస లోనికి బయటికి వదిలేస్తూ తల పైకెత్తాలి. తల పైకెత్తే సమయంలో కుడి ముక్కు మూసి ఎడముక్కు ద్వారా బయటికి వదలాలి. ఇలా 5 నుంచి 10 సార్లు, 5 to 10 times. ఇంకా థైరాయిడ్ సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు 10 to 15 times, 20 times కూడా చేయవచ్చు. థైరాయిడ్ సమస్య లేనటువంటి వాళ్ళు 3 to 5 times చేస్తే సరిపోతుంది. ఇది హైపర్ థైరాయిడిజం వాళ్ళు చేయొచ్చు, హైపోథైరాయిడిజం వాళ్ళు కూడా చేయొచ్చు. 2 రకాల సమస్యల వాళ్ళు కూడా ఇది చేయవచ్చు. దీంతో థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అలాగే T3, T4 థైరాక్సిన్ హార్మోన్ని, అలాగే TSH అన్ని రకాల హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, సమస్థితిలో విడుదల చేస్తుంది. ఇంకొక ప్రాణాయామం థైరాయిడ్కి సంబంధించినటువంటిది చేద్దాం. అనులోమ విలోమ ప్రాణాయామం. కుడి ముక్కు మూసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసలోనికి పీలుస్తూ, అలాగే ఎడమ ముక్కు మూసి కుడి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. మళ్ళీ కుడి ముక్కు ద్వారా శ్వాసలోనికి పీల్చాలి, ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. మెడిటేషన్ కూడా థైరాయిడ్ సమస్య పైన కొంతమేర ప్రభావం చూపిస్తుంది. కళ్ళు మూసుకొని ఉండాలి, వెన్నెముక నిటారుగా ఉండాలి, చూపుడు వేళ్ళు బొటనవేళ్ళు 2 కలిపి మోకాళ్ళ మీద ఉంచాలి. సహజమైనటువంటి శ్వాసని గమనిస్తూ ఉండాలి. నార్మల్ బ్రీతింగ్ జరుగుతుంది. 2 చేతులు పైకి ఎత్తి రాపిడి చేయండి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దానివల్ల మన బాడీలో ఉన్నటువంటి గ్లాండ్స్
హార్మోన్ విడుదల పైన దాని ప్రభావం పడుతుంది. నార్మల్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ తొలగి నార్మల్ అవుతుంది. డయాబెటిక్ సంబంధించినటువంటి ప్యాకేజీని మనం చేద్దాం. ఇప్పుడు మన యొక్క రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో గ్లూకోజ్ లెవెల్స్ ఉండడాన్ని హైపర్ గ్లైసిమియా అంటాం, హై షుగర్ లెవెల్స్. అలాగే తక్కువ స్థాయిలో గ్లూకోజులు స్థాయిలు ఉన్నప్పుడు దీన్ని లో షుగర్ అంటాం, దీన్నే హైపోగ్లైసిమియా. ఈ రెండు రకాల స్థితులని నార్మల్ చేస్తుంది ఇప్పుడు చేసే డయాబెటిక్లో మనం చేసే ప్రత్యేకమైనటువంటి ఆసనాలు. మొదటిది మండుకాసన్. మండుకాసన్లో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ప్రకారిక్, 2 పిడికిలు బిగించి నాభి పైన ఉంచాలి. శ్వాసని లోనికి పీల్చి ఒకసారి మొత్తం బయటికి వదిలేసి ఖాళీ చేసి 2 పిడికిలు పొట్ట లోపలికి ఉంచి ముందుకు వంగాలి. ఈ స్థితిలో తలని ముందు భాగంలో పైకెత్తి ముందు వాళ్ళని చూడాలి. మన 2 పిడికిలు పొట్ట లోపల జీర్ణాశయాన్ని, ప్యాంక్రియాస్ని, బాగా ప్రధానంగా ప్యాంక్రియాస్ని పైన ప్రభావం కలిగిస్తుంది, ఒత్తుతోంది బాగా. ఇది మెల్లిగా శ్వాసలోనికి పిలుస్తూ పైకి లేవాలి. దీనిలో 2 ఆసనం ప్రకారంతో 2 అరచేతులు ఒకదానిపైన ఒకటి ఉంచాలి. ఇప్పటి మాదిరిగానే గాలిని బయటకు వదిలేసి ముందుకు వంగాలి. 1 ఇలా మన 2 అరచేతులు కూడా పొట్ట లోపలికి బాగా వెళ్ళి ఉండాలి. ప్రధానంగా ప్యాంక్రియాస్ని బాగా ఒత్తుతూ ఉండాలి. ఇది ఎంతసేపు మనం ఉంచగలం అంతసేపు ఈ స్థితిలో ఉండాలి. ఉంచలేనప్పుడు గాలి లోనికి పీలుస్తూ మెల్లిగా పైకి లేవాలి. వక్రాసనం. లెఫ్ట్ లెగ్ ముడ్చండి, ఎడమ చేయి వెనుక ఆనించాలి. ఇలా ఎడమ కాలుని మోకాల వరకు నిలబెట్టాలి. ఎడమ చేయి వెనుక సపోర్ట్ కానించాలి. కుడి చేతితో కుడి మోకాల్ని పట్టుకోవాలి. నడుముని బాగా వెనక్కి తిప్పాలి, ఛాతి కూడా వెనక్కి తిప్పాలి. ఇప్పుడు నడుము భాగంలో బాగా టవల్ పిండినట్టుగా జరుగుతుంది. ప్యాంక్రియాస్ గ్లాండ్ బాగా ఒత్తిడి గురవుతుంది, దాని మీద ప్రెషర్ కలుగుతుంది, తిరిగి అది పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. రిలాక్స్. మండుకాసన్ 1 and 2 ఈ 2 కూడా ఒక్కొక్కటి 5 to 10 టైమ్స్ చేయాలి. వక్రాసన్ కూడా వీలైతే 3 to 5 టైమ్స్, వీలైతే ఎక్కువ సార్లు కూడా చేయవచ్చు. ఇంకా కపాలభాతి ఆసనాలు చేయడానికి వీలు కాని వాళ్ళు కపాలభాతి ద్వారా డయాబెటీస్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. కపాలభాతి 2 ముక్కుల ద్వారా శ్వాసని ఫోర్స్గా బయటికి చిమ్ముతూ ఉండాలి. సెకండ్కి 1 స్ట్రోక్, నిమిషానికి 60 స్ట్రోక్స్. షార్ట్గా బ్రీఫ్గా కట్ చేస్తూ చేయాలి. ఈ కపాలభాతి ప్రాణాయామం ఉదయం సాయంత్రం ఎంటీ స్టమక్తోనే చేయాలి. భోజనం చేసిన తర్వాత మినిమం 4 నుంచి 5 గంటల సమయం గ్యాప్ తీసుకొని చేయాలి. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు చేయాలి. అందుకనే ఉదయం సాయంత్రమే దీనికి అనుకూలంగా ఉంటుంది. 20 నుంచి 30 నిమిషాలు చేయాలి. ఇలా 3 నుంచి 4 నెలలు కంటిన్యూగా చేయడం వల్ల డయాబెటీస్ నార్మల్ అవుతుంది. కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడేటటువంటి వ్యాధిగ్రస్తులకి యోగాలో మంచి అద్భుతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. అందులో 2 రకాల ఆసనాలు అలాగే ఒక ప్రాణాయామం దీనికి బాగా పనిచేస్తుంది. అందులో మొదటిది అశ్వసంచాలనాసన్. అశ్వసంచాలనాసనంలో 2 అరచేతుల్ని నేల కానించాలి. 2 అరచేతుల్ని నేల కానించాలి. కుడికాలు వెనక్కి తీసుకెళ్ళాలి. 2 అరచేతులు నేల కానించి మన యొక్క శరీరాన్ని నిటారుగా నిలబెట్టి ఉంచాలి. ఈ పొజిషన్ బాగా కిడ్నీల పైన, ఇప్పుడు కుడికాలు వెనుక వైపున ఉంది కాబట్టి కుడి కిడ్నీ పైన దీని యొక్క ప్రభావం పడుతుంది. కాలు మార్చేయండి. ఇప్పుడు కుడికాలు ముందుకు, ఎడమకాలు వెనక్కి. ఇప్పుడు ఎడమకాలు వెనుక వైపు ఉంది కాబట్టి ఎడమ కిడ్నీ పైన దీని యొక్క ప్రభావం పడుతుంది బాగా. ఈ పొజిషన్లో మనం ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండవచ్చు. బ్రీతింగ్ నార్మల్ బ్రీతింగ్లో ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండవచ్చు. రిలాక్స్. యాక్చువల్గా దీన్ని సూర్య నమస్కారంలో 4వ స్థితిలో చేస్తాం. అందులో చేసినప్పుడు శ్వాస లోనికి పీలుస్తూ చేస్తాం. కంటిన్యూగా నెక్స్ట్ ఇంకోటి చేస్తాం కాబట్టి ఇక్కడ కిడ్నీ సమస్య వచ్చినప్పుడు ఆసన స్థితిలో ఎక్కువసేపు ఉండాలి కాబట్టి నార్మల్ బ్రీతింగ్లో చేయవచ్చు. ఇది ఆ స్థితిలో కిడ్నీ పైన దీని యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది. అలాగే హనుమంతన్ కుడి ఎడమ కాల్ని ఎడమ అరచేయి దగ్గరకు తీసుకురావాలి. బాగా కిందికి వంగించండి బాగా. ఈ స్థితి ఇది కూడా కిడ్నీ పైన బాగా ప్రభావం చూపిస్తుంది. కాలు మార్చేయండి. కుడి కాలు
కుడి పాదాన్ని కుడి అరచేయి పక్కన ఉంచాలి, ఛాతీని కింది వరకు తీసుకోవాలి. ఇలా ముందుకు సాగి అలా వెనక్కి వెళ్ళాలి. వెళ్ళకిలా పడుకొని చేసే దాంట్లో మర్కటాసన్ సెకండ్ ఫోర్స్, ఇది కిడ్నీ పైన భాగం ప్రభావం. రెండు పాదాలు దూరంగా ఉంచండి. రెండు పాదాలని రెండు కాళ్ళని ఎడమవైపు నేలపైన వాల్చండి. ఇప్పుడు కుడి మోకాలు నేలకు తగిలే విధంగా బాగా ఒత్తాలి. అప్పుడు ఈ భాగంలో ఈ కిడ్నీ పైన, కుడి కిడ్నీ పైన దీని యొక్క ప్రభావం బాగా పడుతుంది. ఈ ఆసనంలో మార్చండి అటువైపు. ఇదే ఆసనాన్ని రెండో వైపు చేసినప్పుడు ఇప్పుడు ఎడమ మోకాల్ని బాగా నేల వైపు ఒత్తాలి. ఇప్పుడు ఎడమ కిడ్నీ పైన దీని యొక్క ఎఫెక్ట్ బాగా పడుతుంది. కిడ్నీలో మనకు నొప్పిగా అనిపిస్తుంది కూడా. అలా అనిపించినప్పుడు ఆ కిడ్నీకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. ఆ కిడ్నీ మర్దన చేయబడుతుంది, అంటే దానికి వ్యాయామం జరుగుతుంది. ప్రాణాయామాల్లో కపాలభాతి ప్రాణాయామం, ఇది బాగా కిడ్నీల పైన బాగా ప్రభావం చూపిస్తుంది. రెండు ముక్కుల ద్వారా శ్వాసని బయటికి చిమ్ముతూ చేయాలి. ఇలా 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ ఇలా నాన్ స్టాప్గా, లేదా అలసట వచ్చినప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ కనీసం రోజు ఉదయం సాయంత్రం 30 నిమిషాలు, ఉదయం సాయంత్రం 30 నిమిషాలు ఇలా కపాలభాతి ప్రాణాయామం చేయడం వల్ల కిడ్నీలకు బాగా మర్దన వ్యాయామం జరుగుతుంది. వాటికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. కిడ్నీలు పనిచేసే సామర్థ్యం తిరిగి పెరుగుతుంది. కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ కూడా ఇప్పుడు చేసినటువంటి ఆసనాల వల్ల, ఈ ప్రాణాయామం వల్ల స్టోన్స్ కూడా కరుగుతాయి. గర్భాశయ సంబంధ సమస్యలతో ఈరోజు మహిళలు ఎక్కువగా బాధపడుతున్నారు. చిన్న సమస్యతో ఆసుపత్రికి వెళ్ళినటువంటి మహిళలకి వయసుతో నిమిత్తం లేకుండా, అంటే పెళ్ళి అయిన వాళ్ళు కాని వాళ్ళు అనే నిమిత్తం లేకుండా వారి యొక్క గర్భాశయాన్ని తీసివేస్తూ ఉన్నారు కొంతమంది డాక్టర్లు. అంటే అందుకు కారణాలు అనేక ఉండవచ్చు. సమస్య మందులతో తగ్గని పొజిషన్లో ఉండవచ్చు, లేదా ఇంకేదైనా కారణం కావచ్చు. కానీ ఆ పరమేశ్వరుడు జన్మతః మనకిచ్చినటువంటి ప్రతి ఆర్గాన్ కూడా మన జీవించి ఉన్నంత వరకు అది మన జీవితం పైన ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఒక్క భాగాన్ని మనం కోల్పోతే అది మన ఆరోగ్యం పైన, మన మనసు పైన దాని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎటువంటి ఆపరేషన్తో అవసరం లేకుండా, సర్జరీతో అవసరం లేకుండా పూర్తి నివారణ, యోగాలో పూర్తి నివారణ మనకు లభిస్తుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక ఆసనాలు మనం ఇప్పుడు చేద్దాం. మన శ్రీనివాస్ గారు ఆసనాలు వేసి చూపిస్తారు. ముఖ్యంగా మండూకాసన్, రెండు పిడికిళ్ళు బిగించి నాభి పైన ఉంచాలి. శ్వాసని లోనికి పీల్చి మొత్తం బయటికి వదిలేసి ఖాళీ చేసి ముందుకు వంగాలి. మన రెండు పిడికిలను బాగా పొట్ట లోనికి ఉంచాలి, ఉంచి ముందుకు వంగాలి. ఈ సమయంలో రెండు పిడికిళ్ళు పొట్ట లోపల ఉన్నటువంటి గర్భాశయం పైన దీని యొక్క ప్రభావం పడుతుంది. గర్భాశయాన్ని బాగా ఒత్తుతూ ఉంటుంది పొట్ట లోపల ఈ రెండు పిడికిళ్ళు. దీనివల్ల తిరిగి యూట్రస్, మెల్లిగా పైకి లేవండి, యూట్రస్ పైన ప్రభావం పడడం వల్ల యూట్రస్ పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. దానికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దానివల్ల అది అందులో ఉన్నటువంటి యూట్రస్ సంబంధించినటువంటి చిన్న పెద్ద సమస్యలు తొలగిపోయి అది పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. మళ్ళీ ఒకసారి చేయండి. ఈ రెండు పిడికిలు పూర్తిగా పొట్టలోనికి వెళ్ళాలి. గర్భాశయం పైన దీని యొక్క ప్రభావం, ఒత్తిడి కలగాలి. టు రిలాక్స్. దీనిలోని సెకండ్ పోజ్, రెండు అరచేతులు ఒకదానిపైన ఒకటి. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో గర్భాశయాన్ని ఇది బాగా లోనికి ఒత్తుతుండాలి. 1. ఇది ఆసన స్థితిలో ఎంతసేపు మనం ఉండగలుగుతామో అంతసేపు ఉంచవచ్చు. ఉంచలేనప్పుడు గాలి లోనికి పీలుస్తూ మెల్లిగా పైకి లేవండి. రిలాక్స్. ఇది ఉదయం సాయంత్రం ఒక్కొక్క ఆసనము 5 నుంచి 10 సార్లు చేయాలి. ఇంకా వీలైతే ఎక్కువ సార్లు కూడా చేయవచ్చు. దానివల్ల మనకు తొందరగా గర్భాశయ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. రెండోది మకరాసన్. గర్భాశయ సంబంధ సమస్యల్లో ముఖ్యంగా పెయిన్ఫుల్ పీరియడ్స్, నెలసరి నొప్పితో రావడం, దీనికి మకరాసన్. మకరాసన్ అంటే బోర్లా పడుకొని రెండు కాళ్ళు దూరంగా ఉంచి, వెనక రెండు కాళ్ళు దూరంగా ఉంచి టవల్ని ఇలా చుట్టలా చేసి నాభి కింద, సరిగ్గా నాభి కింద పెట్టుకో. అలా నాభి కింద ఉంచి సరిగ్గా వెనక రెండు కాళ్ళు దూరంగా ఉంచి, వెనక రెండు కాళ్ళు దూరంగా ఉంచి, దూరంగా రెండు చెల్లు ఒకదాని ఒకటి ఇంచి రెండు గడ్డం
దాని మీద ఉంచి ఈ స్థితిలో ఒక 10-15 నిమిషాలు ఈ స్థితిలో పడుకోవాలి. ఇలా పడుకుంటే నొప్పితో కూడినటువంటి పీరియడ్స్ వచ్చినటువంటి వాళ్ళకి ఆ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నొప్పిని తగ్గించుకోవడానికి చాలామంది మహిళలు పిల్స్ని, ట్యాబ్లెట్స్ని వాడతారు. దానివల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గుతుందేమో, కానీ ఇన్ ఫ్యూచర్లో యూట్రస్ ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. గర్భాశయ అనేక రకాల ఇన్ఫెక్షన్స్, అలాగే సంతానలేమి, ఇన్ఫర్టిలిటీ కూడా దారితీస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్కి దారితీస్తుంది. అలా కాకుండా ఈ స్థితిలో 15 నిమిషాలు పడుకుంటే నొప్పి తగ్గుతుంది. రెండోది, 2 కాళ్ళ దగ్గరికి ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు పీరియడ్స్ సరిగ్గా రెగ్యులర్గా రాకుండా ఇర్రెగ్యులర్గా ఉంటావు, అటువంటి వాళ్ళు టవల్ని చుట్టలా చేసి ఇప్పుడే మాదిరిగానే నాభి కింద ఉంచి 2 కాళ్ళు దగ్గరికి తీసుకొని ఒక్కొక్క కాల్ని మన సీటుకు తగిలే విధంగా గడ్డం కింద చేతుల నుంచి ఒక్కొక్క కాల్ని సీటుకు తగిలిస్తూ ఇలా 10 to 15, 20 టైమ్స్ విత్ బోత్ లెగ్స్. 2 కాళ్ళని ఒకేసారి ఇలా 10 to 15, 20 టైమ్స్ చాలు. ఇలా చేయడం వల్ల రెగ్యులరైజ్ అవుతాయి, పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. 2-3 రోజుల్లో మన యొక్క పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. అలాగే 2 ఆసనాలతో పాటు ప్రాణాయామాల్లో కపాలభాతి ప్రాణాయామం, ఇది కూడా గర్భాశయ సంబంధ సమస్యల్ని పూర్తి స్థాయిలో తొలగిస్తుంది. సెకండ్కి 1 స్ట్రోక్, నిమిషానికి 60 స్ట్రోక్స్. గాలిని ఫోర్స్గా బయటికి చిమ్ముతూ చేయాలి. ఇలా గాలిని బయటికి చిమ్మడం వల్ల మనకు తెలియకుండానే స్టమక్ బాగా ఫోర్స్గా లోనికి వెళ్తుంది. దాని యొక్క ప్రభావం నేరుగా గర్భాశయం పైన పడుతుంది. గర్భాశయంలో సెన్సేషన్స్ క్రియేట్ అవుతాయి. అలాగే గర్భాశయం పైన ఈ యొక్క ప్రెషర్ వల్ల గర్భాశయానికి ఎక్సర్సైజ్ లభిస్తుంది, దానికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఈ విధంగా కపాలభాతి కంటిన్యూగా ఎక్కువ సమయం పాటు చేయడం వల్ల గర్భాశయం సంబంధించినటువంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పెయిన్ఫుల్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ, అలాగే యూట్రస్ ఇన్ఫెక్షన్, అలాగే యూట్రస్ లోపల వచ్చేటటువంటి గాలి బుడగలు, ఎయిర్ బెలూన్స్, అలాగే నీటి బుడగలు, అలాగే కణుతులు, గర్భాశయం లోపల వచ్చే కణుతులు, సిస్టులు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి కపాలభాతి ప్రాణాయామం వల్ల. పీసీఓడి సమస్య కూడా తొలగిపోతుంది కపాలభాతి ప్రాణాయామం చేయడం వల్ల. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ జిందగీ మీడియా. బెల్ కొట్టడం మర్చిపోకండి.